సచివాణి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఎప్పుడో చూసా మిమ్మల్ని. సచివాణి గారు, ధనుర్మాసం విశిష్టత గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ధనుర్మాస విశిష్టత గురించి అంటే ఎన్ని విషయాలు, గోదాదేవి, రంగనాథుల ప్రేమ, పరిణయం, తిరుప్పావై పాసురాలు, ఇలా ఆధ్యాత్మిక విషయాలు తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మాసాలలో మార్గ శీర్షాన్ని నేను అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టమైన ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో ధనుర్మాసం రావటం ఇంకా ఆనందం కలిగించే విషయం. ఒకసారి ఈ విశిష్టత మాట్లాడుకునే ముందు ఏదైనా అమ్మవారి శ్లోకంతో మీ ద్వారా మొదలు పెడదాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది నాకు ఇష్టమైన ప్రార్థన. అమ్మ, ఇప్పుడు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుర్రాశిలోకి సంక్రమణం జరగగానే ధనుర్మాసం మొదలవుతుంది. అయితే ఒకసారి మనం సూర్య సంక్రమణం గురించి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి మాసం సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తారు. ధనుర్రాశిలోకి ప్రవేశించిన వెంటనే మనం ధనుర్మాసం అని ఒక పేరు పెట్టుకున్నాం. కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కటమ్మా, మీరు కనుక ఒక్కసారి ప్రకృతిని, ఈ సృష్టి యొక్క క్రమాన్ని మీరు పరిశీలిస్తే మీకు తేట తెల్లమవుతాయి. ఆ పరిశీలించే ఓపిక, తీరిక మనకు ఉండదు కదా. ఇప్పుడు మీరే అన్నారు, ప్రతి మాసంలో ప్రవేశిస్తే దానికి పేరు పడుతుంది. కృతికా నక్షత్రం వచ్చినప్పుడు కార్తీక మాసం, శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ఆశ్వయుజ మాసం. ఈ విధంగా ఏమిటంటే అశ్విని నక్షత్రం, ఆశ్వయుజ మాసం, ఇలా ఒక లింక్ అనమాట. ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ ఈ ప్రకృతిలో ఈ సృష్టి క్రమం నడుస్తోంది. దానిని బట్టి మన ఋషులు దర్శించి మనకి ఈ పర్వదినాలు, పండుగలను అందించారు. ఏ ఏ ఋతువులలో ఏ ఏ పదార్థాలు తినాలి, ఎలాంటి క్రియాకలాపాలు చేయాలి, దాన్ని ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయానికి కొన్ని ఆరోగ్యకరమైన నియమాలను మనకి పెట్టి మన చేత ఆచరింపచేస్తూ వస్తే మనందరం కూడా ఇట్లా సౌభాగ్యంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కారణం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించినటువంటి ఋషులు మానవ జాతికి వారి యొక్క మనుగడకు అందించినటువంటి పద్ధతులు ఇవన్నీ. ఇప్పుడు ధనుర్మాసంలో ధనుర్వ్రతం అంటే శ్రీవ్రతం అంటాం, గోదావ్రతం అంటాం. ఈ వ్రతానికి మొట్టమొదట ఆచరించాల్సిన నియమం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని నియమం పెట్టారు. అంటే చలి తీవ్రత బాగా పెరుగుతుంది డిసెంబర్ మాసంలో. అటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే లేవటం అంటేనే కష్టం అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం ఇంకా ఇబ్బందికర పరిస్థితి. మరి ఎందుకని ఈ నియమం పెట్టుంటారు? ఈ పూజ వెనుక ఉన్న పరమార్థం ఏంటి, ఏమంటారు? కార్తీక మాసం నుంచి నీకు ప్రారంభమవుతుంది. ఒక రకంగా చూసుకుంటే వేకువజామునే లేవడం అనేది నీకు కార్తీక మాసం నుంచే ప్రారంభమవుతోందిగా. కార్తీక మాసంలోనే చల్లటి నీళ్లతో స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాభిషేకాలు చేసుకోవడం, ఉసిరి చెట్ల కింద చక్కగా పూజలు చేసుకోవటం, ఇవన్నీ ఆ మాసం అంతా కనిపిస్తే అదొక పద్ధతి. అప్పుడే చన్నీటి స్నానం చేస్తున్నారు. అప్పటి నుంచి క్రమంగా మళ్ళీ మన మార్గశిర మాసం దగ్గరికి వచ్చేంత వరకు చలి రోజులేక కదా. జనవరి మళ్ళీ మన సూర్యుడు మన మకర సంక్రమణం వరకు ఇదే కథ నడుస్తూ వస్తుంది. దీనిని బట్టి గమనిస్తూ ఉంటే వేకువజామున నిద్ర లేవటం అనేది బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ అంటే ఎవరు? సరస్వతి. ఆ సమయంలో కనుక నిద్ర లేస్తే అప్పుడు దేవతలందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన ఆహ్వానించుకునేటువంటి సమయం ఒకటి. అప్పుడు సరస్వతి సంచరించే వేళ. ఎందుకని రాత్రి బాగా నిద్రపోయి మనం ఛార్జ్ అయి ఉంటుంది బాడీ, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ క్లియర్గా ఉంటుంది. మనం కూడా శారీరకంగా విశ్రాంతి తీసుకోవటం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. ఆ సమయంలో మనం ఏది చేసినా దాని యొక్క ఫలితం చాలా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్ర లేవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రశాంతమైన వాతావరణం, ఆ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతని సమపాళ్లలో సరిగ్గా సమన్వయం చేసుకుంటూ చేయటం అనేటువంటిది ఒక ఆరోగ్య సూత్రం ఉన్నది. దానిలో విద్యుత్ ప్రసరం, నీటిలో కూడా ఒక విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది కదా. దానికి మనలో ఉండేటటువంటి ఒక వేడిమి, దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటిది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఆ తర్వాత తులసి కోట చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం, గోవుకి పూజ చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి నియమాల కిందే వస్తాయి. తులసి నుంచి వచ్చేటువంటి ఓజోను ఏదైతే ఉందో మనకి ఆ శక్తి, ఆ వాయువులో దాన్ని మనం పీల్చడం ద్వారా మనకు ఆరోగ్యం. అలాగే గోవు నుంచి వదిలేదంతా ప్రాణవాయువేగా.
ఆ గోవు నుంచి ప్రసరించేటువంటి గాలిని మనం పీల్చడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ కూడా మన పూర్వీకులైనటువంటి మన ఋషులు తపస్సంపన్నులు తపస్సు చేత సాధించి మనకి నియమాలని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అందుకని పండుగల యొక్క పరమార్థాన్ని, పూజల యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుని కనుక ఆచరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక్కసారి కనుక గమనిస్తే చైత్రమాసంలో మనకి ఉగాది ప్రారంభమవుతుంది. ఆఖరి పండుగ ఏది మనకి సంవత్సరాంతరం హోలీ పండుగతో ఆ సంవత్సరం పూర్తవుతుంది. హోలీ పండుగ అంతా దేనికోసం? ఉత్సాహం, ఉల్లాసం, అందరూ ఒకరి మీద ఒక రంగులు చల్లుకుంటూ ఆ జీవితం అనేటువంటిది ఒక రంగులమయం. అది ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక రెయిన్బో ఏమంటారు, రంగులమయం. అన్ని రకాల కష్టాలు నష్టాలు సుఖము దుఃఖము అన్నింటినీ కూడా అనుభవించి ఉంటాం కదా. ఆఖరికి ఈ కష్ట నష్టాలను అనుభవించిన తర్వాత వాటికి సారి అందరూ ఆనందంగా ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఉత్సాహంగా చేసుకుంటాం. అంటే కామదహనం. ఆ రోజున కూడా మనకున్న కోరికలను భస్మం చేసేస్తే సంతోషం ఉంటుందనే సత్యాన్ని గ్రహించి కోరికలు భస్మం అయిపోతే అంత ఆనందమే కదా. అసలు చిక్కులన్నీ వచ్చేది కోరికలతోనే కదా. సో అక్కడ చక్కటి ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్తుంది. ఆ కోరికలు మనల్ని బంధించేస్తుంది. అటువంటి కోరిక లేని జీవితం ఎప్పుడంతా ఆనందమే. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఉన్నాడు. మనిషి మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. మనిషి మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. ఓకే. సో మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధం ఇదంటారు. ఇది అసలైన సంబంధం ఇది. మనిషి అన్నవాడు చివరికి ఏమయ్యాడు? ఇప్పుడు ఇంగ్లీష్లో లెక్క చూసుకుంటే మనీ ప్లస్ షీ అయ్యాడు. కాంత అండ్ కనకం. కాంతా కనకాల వెంటే పడుతూ ఉన్నాం అనుకోండి, మనం జీవిత పరమార్థాన్ని ఎలా నెరవేర్చుకుంటాం? అందుకని ఇవన్నీ తెలియజేయడం కోసమని నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతూ చెప్పడానికి ఇది ప్రయత్నించానంటే, ఉగాది నుంచి మొదలైనటువంటి మనది హోలీతో ఎండ్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ ఉగాది పండుగ నుంచి తెలుసుకునే పరమార్థం వేరు. ఆ తర్వాత వచ్చే ప్రతి పండుగ, గణపతి పూజ దగ్గర నుంచి మీకు పెద్ద పండుగల గురించి చెప్తున్నాను. మీకు వినాయక చవితి 9 రోజులు, మళ్ళీ మీకు ఆశ్వయుజ మాసంలో అమ్మవారివి 9 రోజులు, మళ్ళీ వసంత మాసంలో వసంత నవరాత్రులు 9 రోజులు. ఈ విధంగా 9 రోజులు పండుగలు చేసుకుంటూ దీపావళి 3 రోజుల పండుగ, సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, నెల పట్టాము అంటాం. ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరం అంతా పండుగే కదమ్మా మనకి. ఎందుకని సంవత్సరం అంతా పండుగ పెట్టారు? ఇది సంవత్సర పురుషుడి యొక్క గానము. ఈ గానం కనుక శృతి తప్పితే ఆ సంవత్సర పురుషుడి యొక్క గానంతో మన జీవిత గానం అనేటటువంటిది కలిసి ఉంటుంది, అనుసంధానం, శృతి. ఆ శృతికి ఈ శృతి తప్పిందంటే జీవితం గతి తప్పుతుంది. అందుకని గతి తప్పకుండా ఉండడం కోసమని పండుగల రూపంలో ఎప్పటికప్పుడు మర్చిపోతున్నటువంటి మానవుడిని, దిగజారిపోతున్నటువంటి మానవుడిని, అడుగుజారిపోయినటువంటి మానవుడిని మళ్ళీ తిరిగి ఆ బాట మీదకి ఎక్కించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ పండుగలోని పరమార్థం. ఇన్ని పండుగలా మనకి? మిగతా వాళ్ళకి ఇన్ని పండుగలు లేవే. మనకెందుకు ఇన్ని పండుగలు ఉన్నాయి? మన సనాతన ధర్మమైనటువంటి, ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి హిందూ ధర్మం సనాతనమైనటువంటి ధర్మం. ఇది భగవంతుడికి మనిషికి, మానవుడిలోనే భగవంతుడు ఉన్నాడని కదా చెప్పేది. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోనూ దైవం ఉన్నాడని కదా మన సూత్రం. అందరిలో ఉన్న దైవాన్ని ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూ, దైవంగా ఉండవలసిన వాడు దానవుడిగా ఉంటే ప్రమాదం అని తెలిసి వాడిని ఎప్పటికప్పుడు దైవం అనేటువంటి స్థితి నుండి దిగజారిపోనీయకుండా ఉండడానికి ఇవన్నీ పెట్టడం జరిగింది. అసలు పరమ సత్యం ఇది. ఓకే. మనిషిని సక్రమ మార్గంలో నడిపించడానికి ఈ పూజల యొక్క, పండగల యొక్క, పర్వదినాల యొక్క పరమార్థం ఇదంటారు. ఆ కనెక్షన్ తెగిపోకుండా ఉండడం కోసం భగవంతుడితో మనకు ఉన్నటువంటి కనెక్షన్. భగవంతుడు అంటే మళ్ళీ ఎవరు? నేచర్, ప్రకృతిలో ఒక నియమం ఉంది కదమ్మా. ఆ ప్రకృతి యొక్క నియమాలను పాటించకుండా ప్రకృతికి మనం వ్యతిరేకంగా వెళ్ళినప్పుడల్లా మనం అవస్థల పాలవుతున్నాం, అవునా? ఆ అవస్థల పాలు కాకుండా ఉండడం కోసమని మంచి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడం కోసం ఇంత గొప్ప ప్రయత్నం చేసినటువంటి మన ఋషులకు మనం అందరం రుణపడి ఉన్నామా లేదా? రుణపడి ఉన్నాం. వారికి నమస్కరించుకోవడం కోసమే, ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసమే ఈ పండుగలు అనేటువంటి వాటిని మనం నిర్వహించుకుంటూ రాబోయే తరాలకు అందించటమే మన ఋషులకు మనం ఇవ్వవలసినటువంటి నివాళి, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి దక్షిణ. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు ప్రకృతి అంటుంటే, ఇప్పుడు గోదా వృత్తాంతంలో కూడా మనకి తిరుప్పావై పాసురాలు 30 పాసురాలు రంగనాథుణ్ణి పొందటానికి గోదాదేవి రచించి పాడుకున్న
పాసురాలు తమిళంలో ఉన్నాయనుకోండి. అయితే ఈ పాసురాల్లో ప్రకృతి వర్ణన కనబడుతుంది, అలాగే మనిషి నడవడిక కూడా చాలా చక్కగా చెప్పడం, అంటే ఇటు తత్వాన్ని అన్నిటినీ బోధించినట్టే ఒక రకంగా పాసురాలను అర్థం చేసుకుంటే. ఒక్కసారి మీరు ఆ పూలమాల కడుతున్నప్పుడే ఆ పూలలో ఉన్న సౌరభాన్ని సౌందర్యాన్ని దారానికి గుచ్చుతూ మాల కడుతూ ఆయనకు సమర్పించుకుంది కదా. ఆ పాసురాలలో మీరన్నట్టుగా ప్రకృతిని ఎంత వర్ణిస్తూ అప్పుడు ఆహ్లాదకున్న వాతావరణంలో భగవంతుడితో తాను రమిస్తూ ఆయనతో తన మనసులో కలిగిన అనుభూతులన్నింటినీ చక్కగా రచన చేసి ఆయనకు రోజుకొకటి సమర్పించుకుంది. ఏమ్మా అందులో ఇంకొకటి ఏమిటంటే, ముఖ్యంగా మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటంటే, మన సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ కూడా పెండ్లి కాకముందు భగవంతుడినే భర్తగా భావిస్తుంది, పెండ్లి అయిన తర్వాత భర్తను భగవంతుడిగా భావిస్తుంది. అదే ఇక్కడ గోదాదేవి మనకి నేర్పించింది. అంటే భర్త మళ్ళీ ఎలా ఉండాలి? దుర్మార్గుడిగా ఉండాలా, కొట్టేవాడుగా ఉండాలా, కాదు. పతి పరమేశ్వర్ అన్నారు. పరమేశ్వరుడు ఎలా ఉన్నవాడు భర్త, నిజమైన భర్త. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు? తన అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. అలాగే రంగనాథుడు ఎలా ఉన్నాడు భార్యలతో, గోదాదేవితో ఎలా ప్రవర్తించాడు, ఎలా తనలో ఐక్యం చేసుకున్నాడు, ఎప్పుడు ఐక్యం చేసుకుంటాడు తనలోకి? ఆమె యొక్క నడవడిక, ప్రవర్తన, భావజాలము, ఆ సౌందర్యము వాటన్నీ ఉన్నప్పుడే తనలోకి ఐక్యం చేసుకోగలి తన భాగాన్ని ఇచ్చేశాడు. అది తెలియజేయడం కోసమే ముఖ్యంగా కన్యలతో గోదాదేవి ఏం చేసింది? తాను కన్యగా ఉన్నప్పుడు తన సఖులందరినీ పిలిచింది. తాను నడుస్తూ ఇతరులను కూడా అలా నడిచేటట్టుగా చేసింది. తాను అనుభూతి చెందుతూ తన అనుభూతిని అందరికీ పంచిపెట్టింది. అందరూ ఆయన ప్రేమించేటట్టు చేసింది. ఆ గొప్పతనాన్ని అందుకనే మన గోదాదేవిని గుర్తు చేసుకుంటూనే గొబ్బెమ్మలు పెడతారు కదా. ఈ నెల రోజులు గొబ్బెమ్మలు పెడతారు కదమ్మా. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతారు, దానిలో ఒక రేగుపండు బదరీ ఫలాన్ని పెడతారు. బదరీనారాయణ బదరీ ఫలాలు ఆయనకి సూర్యుడికి సంకేతం. లోపల ఉన్న గింజ భూమి, గుజ్జు చంద్రుడు, పైన ఆకారం సూర్యుడు. ఆ బదరీ ఫలాన్ని మధ్యలో పెట్టి బంతి పువ్వు పెట్టి చుట్టూ కొన్ని గొబ్బెమ్మలు పెడతారు. ఆ మధ్యలో ఉన్నది శ్రీకృష్ణుడు, చుట్టూ ఉన్న గొబ్బెమ్మలన్నీ గోపికలు. దాని చుట్టూ అలరిస్తూ వాళ్ళు చక్కగా గొబ్బెమ్మలు పాటలు పాడతారు. ఏదైతే గోదాదేవి తన మనసులో ఉన్నటువంటి భావాలను తను రచించి ఆయనకి ఎలా అయితే పంపించిందో, మన కన్నె పిల్లలు కూడా ఆ భావాలను తమకు తెలిగిన, ఇప్పుడు ఎట్లయితే మన బతుకమ్మ పాటలు ఏ విధంగా అయితే జానపదాల్లో పాడుకుంటారో, మన స్త్రీలు కూడా ఇక్కడ ఈ కన్నె పిల్లలు కూడా ఆ పాసురాలని అదే అర్థాన్ని మన తెలుగు భాషలో చక్కగా వారికి తెలిసినట్టుగా రచించుకుని వాళ్ళు పాడుకుంటున్నారు. సేమేగా. ఇప్పుడు ఈ నెల రోజుల పాటు కూడా మనకి సంక్రాంతి శోభ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, మీరు చెప్పినట్టుగా గొబ్బెమ్మలు. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వాల్సిందమ్మా, దేవాలయానికి వెళ్ళి పంతులు గారు ఇది తెలియాలి. పాసురాలు చదువుతారు, ఆలయంలో పూజలు చేస్తారు. పూజలు చేసుకోలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ 9 చుక్క ముగ్గులు అంటారు, రథాల ముగ్గులు అంటారు, రకరకాల ముగ్గులు ఆ పైన ఉన్నటువంటి ఖగోళాన్ని నేల మీదకి దింపి, మామూలుగా ముగ్గులు వేస్తారు, కానీ ఇప్పుడు వేసే ముగ్గులకి ఒక ప్రత్యేకత ఉంది. పైనుంచి కిందకి దింపేస్తున్నారు. అన్ని కిందకి దింపేసి 9 చుక్కలు ముగ్గేస్తారు. నవగ్రహాలను కిందకి దింపగలరు. అంత గొప్ప శక్తి ఉంది మన దగ్గర. ఆ పైన వాళ్ళని కిందకి దింపి వాళ్ళని పూజ చేసుకోవడం అనేది ఎంత గొప్ప విచిత్రమైనటువంటి గొప్ప సంగతం అది కదా. కాబట్టి ఆ విధంగా ఏమిటంటే, ఈ సంక్రాంతి పండుగ నెల రోజులు కూడా ఏ విధంగా అయితే కార్తీక మాసం నెల రోజులు ఆధ్యాత్మికత, ఆరోగ్యానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యం వహించిందో, ఈ ధనుర్మాసం కూడా పూర్తిగా ఆరోగ్యానికి, సౌభాగ్యానికి సంబంధించిందే. ఎందుకంటే రైతులు ముఖ్యంగా విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం పల్లెటూళ్ళలో. ఈ సంక్రాంతి వైభవం అంతా మీకు పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకని అప్పుడే అంతా పంట ఇంటికి తెచ్చుకుంటారు. భోగి అంటే భోగభాగ్యాల నుంచి వచ్చింది. భోగి కూడా మనకి ధనుర్మాసంలోనే వస్తుంది. అంతే కదా. మరి సంక్రాంతి 3 రోజుల పండుగ కదా. ఆ భోగి అంటే అప్పటి వరకు కష్టపడినటువంటి రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను ఇంటికి చేర్చుకుని ఆ భోగభాగ్యాలతో ఇంటిల్లపాది అల్లుళ్లతోనూ, కోడళ్లతోనూ, కూతుళ్లతోనూ, మనవళ్లతోనూ వీళ్ళందరితో కుటుంబం అంతా ఒకటి కలిసి దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ఒక సంబరాలు చేసుకుని గొప్ప పండుగ ఇది కదా. అప్పుడే కదా అతను పాపం 6 కాలం కష్టపడి సంపాదించిన పంట ఇంటికి చేరగానే ఆయనకు పండుగే కదమ్మా. ఆ పండుగను 10 మందితో పంచుకోవడం అనేటటువంటిది. తనే తినుకోకుండా గ్రామంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళని పిలిచి అందరితో కలిసి భోజనం చేసి తాను వండిన పిండి వంటలను ఇంటిల్లపాదికే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి, గ్రామంలో ఉన్నటువంటి అన్ని చేసుకోలేని అన్ని వృత్తుల వాళ్ళకి పిలిచి భోజనం పెట్టడం అనేటటువంటిది. అందులో మన తెలుగువారి ఇళ్లలోని పండుగలను గురించి తుమ్మల సీతారామ గారు ఎంత అద్భుతమైన పద్యాలు రాశారు ఆయన. నెల తప్పినట్టి కోడలి చేత నొక ఎత్త భోగి పొంగలి పూజ పూర్తి చేసే.
వంగి ముగ్గులు దిద్దు వధువుపై నీర్జల్లి గదువీడి చనునొక్క గడుసు మగడు. ఇలా అంటే ఆ ఇంట్లో సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కొత్తగా వచ్చినటువంటి అల్లుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఆ ఇంట్లో ఉన్న బంధువులు మిగతా పిల్లలందరూ ఏ విధంగా ఈ సంబరాలు జరుపుకుంటారనే దానికి అద్భుతంగా వర్ణించారు ఆయన. ఇంకోటి ఏంటి, కాగి కాగిన కప్పుర భోగి పాయసంబు చవులూరి కరివేప చివురుతో గమగమలాడు పైర వంకాయ కూర తరుణి కస్తుంబరీ దళమైత్రమే నాల్క తృప్పుడల్చడు నక్కదోస బజ్జి ముదురిపోయి నమదురు గుమ్మడి పండు ముదురు పులుసు జిడ్డుదేరిన వెన్నెల గడ్డ పెరుగు మధుర మధురానురాగ సామ్రాజ్య పీటి మకరధ్వజమ్మ నెత్తి అంటే ఇలా పద్యాలు సంక్రాంతి పండుగప్పుడు గ్రామాలలో ప్రతి ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్ని, ఆ వండినటువంటి ఆ పదార్థాలని వర్ణిస్తూ అద్భుతంగా రాశారు ఆయన పద్యాలు. ఆ రుచులు ఉన్నాయా ఇప్పుడు? ఆ వాతావరణం ఉందా? మీరు అన్నట్టుగా పల్లెల్లో కనిపిస్తుంది, కానీ ఈ పల్లెలకు కూడా ఇక్కడ వాతావరణాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది కరెక్టే. ఇక్కడ నుండి ఈ స్ట్రెస్ నుంచి, ఇప్పుడున్నటువంటి ఒత్తిడి నుండి బయటపడాలనేటువంటి కోరికతో భాగ్యనగరం మొత్తం ఖాళీ అయిపోతుందా? సంక్రాంతి పండుగ వచ్చిందంటే 3 రోజులు హైదరాబాద్లో రోడ్లు మొత్తం ఖాళీ, అవునా? వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అనే దానికి మనం ఒకసారి కొంచెం క్వశ్చన్ చేసుకుంటే, మళ్ళీ ఈ ఎచ్చులన్నీ అక్కడ చూపించాలి వాళ్ళు. భాగ్యనగర్ వెళ్ళి మేము అమెరికాలు వెళ్ళి మేమేం సాధించామో తెలుసా అన్నట్టుగా పల్లె వాతావరణాన్ని కూడా వీళ్ళు మార్చేసే పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా పర్యావరణాన్ని పాడు చేసేస్తారు. పల్లెటూరు వాళ్ళు కూడా ఇవి నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత గొప్పగా చేస్తుంటే మనం ఎంత గొప్పగా చేయాలనేటువంటి ఒక పోటీలో పడిపోయి పల్లెటూరులో ఆ వాతావరణాన్ని కూడా పూర్తిగా పాడు చేస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను చూస్తున్నాగా. ఏదైతే నిజమైన ఎసెన్స్ ఉందో అది మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకని? ఇంట్లో ఉండేటువంటి పిండి వంటలు ఉంటాయి. సంక్రాంతి పండుగ అరిసెలు, ఆ సమయంలో ఎటువంటి పిండి వంటలు చేయాలో వాటన్నిటికీ కావలసినటువంటి పదార్థాలని తయారు చేసుకుని తినడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. అవి మానేశారు. ఇక్కడ నుంచి ఈ మధ్యగా కొత్త వంటకాలన్నీ వీళ్ళు నేర్చుకున్నవన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. మళ్ళీ మొత్తం ఆరోగ్యం చెడిపోతుందిగా. ఒకప్పుడు ఒక ఇంట్లో వండుకుంటే అందరికీ పంచేవాళ్ళు. మీరు పల్లెటూరు వెళ్తే మీకు ఎడ్ల బళ్ళు, ఎడ్లు, పశువులు ఏం కనిపించవు అక్కడ. ఆ దొడ్ల నిండా కార్లే ఉంటాయి. అలా నేను అనేది అది. ప్రతి ఇంట్లో 20-30 ఈ కార్లు వేసుకుపోయిన వాళ్ళందరూ ఆ కార్లతోనే నింపేస్తారు. ఇంకా ఆ రోజున తినకూడని తినేస్తారు, తాగకూడని తాగేస్తుంటారు. అక్కడ వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ అంటే అక్కడ చేస్తుంటారు. ఆ వాతావరణం ఏం పల్లెల్లో ఏం కనపట్లేమ్మా మీకు? లేదు. అక్కడున్న వాతావరణాన్ని పట్టణాల నుంచి వెళ్ళిన వాళ్ళు పాడు చేస్తున్నారు. నేను చూశాను. నేను ఎప్పుడు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి అక్కడ అడ్డతీగల వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి ఒక వాటర్ ఫాల్స్ అమ్మ వస్తూ ఉంది. అక్కడికి వెళ్ళారు మన వాళ్ళంతా ఎంజాయ్ చేద్దామని. కార్లు వేసుకుని 100 కార్లు వేసుకుని కార్తీక మాసం వనభోజనాలు. ఎంతో చక్కని వాతావరణాన్ని పాడు చేసి అక్కడ తాగేసి సీసాలు పడేసి వాటర్ బాటిల్స్ వేసేసి నానా బీభత్సం చేసి వచ్చారు. నేను అప్పుడు కారు దిగి వాళ్ళందరినీ మందలించాను. ఇదేనా చదువుకున్న వాళ్ళు మీరు చేసే పని అని. ఏమంటావు దీన్ని? ఏ పరమార్థం కోసం ఈ పండుగ పెట్టారు? ఏ పర్యావరణాన్ని కాపాడుకోవటం పండుగ పెట్టారు? అన్ని ప్రకృతితో ముడిపడినవే కదా మన పండుగలన్నీ. మరి అలా ఆచరిస్తున్నామా? మీరు పూజలు పరమార్థం అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. పూజలు ఆ పరమార్థాన్ని తెలుసుకోకుండా నువ్వు ఆచరిస్తే ఆ కర్మకాండ కేవలం అదొక తంతుగా మారిపోతుంది తప్ప దాని యొక్క అర్థం పరమార్థం లేని పూజలు ఎందుకమ్మా? సో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అయితే మారినట్టుగా కనబడుతున్నాయి. భక్తిలో ఒక కమర్షియాలిటీ కనబడుతోంది. అలాగే మీరు అన్నట్టుగా పండుగలు పరమార్థం కూడా మారిపోయింది మొత్తం. అయితే మాట్లాడదాము ఆ విషయాల గురించి. ఒకసారి ధనుర్మాసం విషయానికి వస్తేమా, కార్తీక మాసం గురించి మనకి చాలా అవగాహన ఉంది. కార్తీక మాసం రాగానే అందరూ శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి, వైష్ణవాలయాలు కిటకిటలాడుతుంటాయి. అలాగే శ్రావణ మాసం వస్తే మహాలక్ష్మి పూజ ప్రతి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. కానీ ధనుర్మాసం అనేసరికి కొంతమంది మాత్రమే, కొన్ని ఏరియాస్లో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ప్రాచుర్యం పొందలేదు. కారణం ఏంటి? తమిళ్లో పాసురాలు ఉండడం వల్ల. దాని సంప్రదాయం ఎక్కువగా ఏమిటంటే ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా శ్రీవిల్లిపుత్తూరు రంగనాథ స్వామి ఆలయం, అక్కడ ఆ సంప్రదాయం ఎక్కువగా అక్కడ కొనసాగడం వల్ల ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లోకి ఇప్పుడిప్పుడే కొంత ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, విష్ణు ఆలయాలు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. కానీ తక్కువే. మీరు అన్నట్టుగా రంగనాథుడి ఆలయాలు కూడా మనకి తక్కువగానే కనిపిస్తాయి. చాలా అరుదుగా ఉంటాయి. ఆ చరిత్రను బట్టి ఎక్కడ జరిగిందో
ఆ చరిత్రను బట్టి అక్కడే ప్రాచుర్యం లభించడం అనేది సహజమే కదమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఆ చరిత్ర వేరు. అలాగే సింహాచల క్షేత్రం ఉంది, ఆ చరిత్ర వేరు. అలాగే యాదగిరి గుట్టలో జరిగినటువంటి చరిత్ర వేరు. అంటే కథాగమనాలు ఒకటి వేరైనా పరమార్థం ఒకటే కదా. అక్కడ భగవంతుడు అక్కడ కొలువు తీరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, వారి యొక్క మానసికపరమైన ఒక ప్రచోదనాన్ని ఇవ్వడానికే కదా దేవాలయాలు అనేవి. కాబట్టి చరిత్రలు వేరైనా గమ్యం ఒక్కటేగా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు చెప్తున్నా వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం ఈ నెలంతా పాసురాలు. అవును. ఇప్పుడు సుప్రభాత సేవ ప్రతి సంవత్సరం పొడుగుతా జరిగిన ఈ నెల రోజులు మాత్రం తిరుప్పావై పట్టణం జరుగుతుంది సుప్రభాతానికి బదులుగా తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకనంటే ఇప్పుడు మన కథ క్రమం ప్రకారం అందరూ చెప్పే పురాణ కథ అనండి, లేకపోతే శాస్త్రీయంగా జరిగిందనండి, ఆ క్రమం ప్రకారం శ్రీకృష్ణుడే శ్రీనివాసుడై మళ్ళీ ఒక్కళమాత శ్రీనివాసుడికి వివాహం చేసింది అనేది మనం కథలో చదువుకుంటున్నాం కదా. ఆ కథ ప్రకారంగా తీసుకుంటే మళ్ళీ రంగనాథుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే కదా. అందుకని ఈ మాసంలో మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడిని రంగనాథుడిగా శ్రీకృష్ణుడిగానే కొలుస్తూ ఆ పాసురాలు వినిపించడం అనేది జరుగుతుంది. రెండవది ఏమిటి, మన సుప్రభాతంలో కూడా స్వామివారిని మేలుకొల్పడం కదా. ఈమె కూడా మేలుకొల్పుతోందిగా తన పాసురాలతో. అది భావనాత్మకంగా మేలుకొల్పుతున్నాం, ఇక్కడ కూడా భావనాత్మకంగా తన అనుభూతిప్రదంగా మేలుకొల్పుతోందిగా. రెండు ఒకటే. కాబట్టి ఆ సంప్రదాయాన్ని ఈ నెలంతా అక్కడ పాటించడం అనేది జరుగుతుంది. కాబట్టి రెండు ఒకటే, అనుభూతి ఒకటే, కానీ భావం భాష అక్కడ మారుతుంది అంతే. కానీ పాసుర పఠనం చేయటం తిరుమల తిరుపతి దేవస్థానంలో అది విశేషం కదా. మరి ఆయన కృష్ణుడేగా, శ్రీనివాసుడు అనే భావనే కదా మనం చేసుకుంటున్నాం. అందుకని ఆ విధంగా ఆ సంప్రదాయాన్ని పెట్టడం జరిగి ఉంటుందమ్మా. ఇప్పుడు ధనుర్మాసంలో ఆహార నియమాలు తీసుకుంటే విష్ణాలయాల్లో మనకి పొంగలి ఇటువంటి ప్రసాదాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా మిరియాలు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఉష్ణతత్వాన్ని పెంచే ప్రసాదాలు. ఈ ప్రసాదాల వెనుక పరమార్థం ఏంటి? అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వే చెప్పేసావు, అది ఆల్రెడీ నీ ఆన్సర్ నువ్వే చెప్పేశావు. ఇప్పుడు ఉష్ణతత్వం కాబట్టి అందులో చక్కని మంచి నెయ్యి, తర్వాత మిరియాలు, పెసరపప్పు, బియ్యం, ఇదంతా మన ఆరోగ్యానికి. ఉదయం వెళ్ళగానే నేను వెళ్తాను కదా తిరుపతి, వెళ్ళినప్పుడు వాళ్ళకు చిన్న దీనిలో చక్కగా ఒక బౌల్లో ఇస్తారు ఈ పొంగలి ప్రసాదం. అది తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఆ ప్రసాదం తీసుకుంటే. అందులో ఉన్న మిరియాలు మనకి ఈ శ్వాసనాళానికి, మన గొంతుకి ఎంతో మంచిది. అది ఎప్పుడు వాళ్ళ ఈ సీజన్ అనే కాకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం ఎప్పుడు జరుగుతుంది మనకి. ముఖ్యంగా ఈ పాసురాలు చదివేటప్పుడు శ్రీ వైష్ణవులు చేసే ప్రసాదాలు చాలా రుచికరంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. పులిహోర దగ్గర నుంచి నువ్వు పొంగలి దగ్గర నుంచి ఏది తీసుకున్న అంత ఆరోగ్యకరమైనటువంటి ఇవే కలుపుతారు కదా దానిలో. ఆవపిండి, ఇన్ఫెక్షన్ రాదు. ఉదయాన్నే ప్రసాదాలు పెడుతుంటారు, బాలభోగం అని చెప్పి. బాలభోగం ఈ ప్రసాదాలు అన్నింట్లోనూ కాస్త తింటేనే మధ్యాహ్నం వరకు మనం ఆగగలుగుతాం. అందుకని బ్లెస్డ్ ఫుడ్ కదా, అది ప్రసాదం కదా. ఆ ప్రసాదం భక్తి భావనతో తీసుకోవడం కూడా అది ఇక్కడ అనాహతం వరకు వెళ్ళి అది మనకు ఎంతో ఒక అనుభూతినిచ్చి మనకు ఆకలి వేయనటువంటి స్థితిని కలిగిస్తుంది. అవును, ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, మనం ఇంట్లో ఎంత చేసుకొని తిన్నా గుళ్ళో ఒక చిన్న కాస్త ప్రసాదం ఇస్తే ఇంకొంచెం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎగబడే వాళ్ళని చిన్నప్పుడు పిల్లలు కూడా ఇంట్లో తినని వాళ్ళు కూడా ప్రసాదం ఇంకోటి కావాలంటారు. అవునమ్మా, అవునవును. ఏదో శక్తి ఉండబట్టే అంతే అంటారు. అవును, శక్తి ఉంటుంది మరి. బ్లెస్డ్ ఫుడ్ కదమ్మా అది, భగవంతుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ప్రసాదం. అందుకనే దాని ప్రసాదం అన్నారు. ఇప్పుడు నీకు ఎవరైనా స్వీట్ ప్యాకెట్ తీసుకుని వచ్చిస్తే నువ్వు తీసుకుంటావు. అదే ఎవరైనా నీకు తిరుమల తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొస్తే అందరికీ పంచి పెడతావు. ఎందుకని? ప్రసాదం కాబట్టి కళ్ళకద్దుకుని తీసుకుంటాం. అదే లడ్డు ఇస్తే వేరే బందర్ లడ్డు ఏదో లడ్డు తీసుకొచ్చేస్తే కళ్ళకద్దుకు నేను తినంగా కప్పుకుని నోట్లో వేసేసుకుంటాను. తేడా లేదు. మొత్తం మీద గోదా తత్వం మనకి ఏం నేర్పిస్తుంది అంటారు? అంటే ఈనాటి యువతులకి కావచ్చు, యువతీ యువకులకి, పెళ్లి కాని వారికైనా పెళ్లి అయిన వారికైనా గోదా తత్వం నుంచి, గోదాదేవి తత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని ఇప్పటి తరం పిల్లలు తెలుసుకోగలగాలి. గోదాదేవి ఏ సౌందర్యాన్ని చూసింది ఆయనలో, ఏ సౌందర్యాన్ని చూసి ప్రేమించింది? విష్ణు చిత్తుడు. ఆయన తండ్రి పేరు విష్ణు చిత్తుడు. ఆయనకు అసలు విష్ణుడే తన చిత్తమునందు నిలుపుకున్నవాడు విష్ణు చిత్తుడు. ఆ కుమార్తె ఎక్కడ దొరికింది? తెలుసు, కోటలో దొరికింది. అవి ఎవరు? భూమాత. కాబట్టి దాని నుంచి తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భూమి నుంచి ఆవిడ దొరికింది కాబట్టి భూమికి ఎంత ఓర్పు ఉంది, ఎంత ఓర్చుకుంటుంది భూమాత. రే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందండి అని ఎందుకంటున్నాం మనం? భూదేవికి ఉన్న ఓర్పు
ఇప్పుడు ఇన్ని రకాల భవనాలు నిర్మాణం చేసేసి తవ్వి తీస్తుంటే ఎంత ఓర్చుకుంటుందో తల్లి. అసలు వెలకట్టలేము ఆ ఓర్పు. వెలకట్టలేని ఓర్పు కదమ్మా, ఎన్నో రకాలుగా. ఉమ్. అలాంటి భూదేవంత ఓర్పు అని అంటారు కదా, అలా ఓర్పు కలిగినటువంటి ఇల్లాలు కాపురాన్ని ఎంత ఓర్పుతో నేర్పుతో నిర్వహించుకోగలిగితే భగవంతుడికి అంత దగ్గరవుతామనేటటువంటిది, భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడనేటువంటిది, భగవంతుడు తనతోనే ఉంటాడనేటువంటి సూత్రాన్ని ఇందులో మనం గ్రహించగలగాలి. అది ఇవాళన్నటువంటి ఆధునిక తరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు గోదా చరిత్రని కూడా గమనిస్తే అమ్మా, మొదట్లో విష్ణు చిత్తుల వారు పూలమాల కట్టి సమర్పించాలి స్వామికి అనుకున్నప్పుడు తానే ముందుగా వేసుకొని చూసుకునేది. కానీ అది ఆయనకి తెలిసినప్పుడు ఆయన అది ఒకసారి వేసుకుని ధరించి తీసింది స్వామికి పనికిరాదు. అయినా కూడా స్వామివారి కల్లో కనిపించి ఆ పూలమాలే నాకు కావాలి, ఎందుకంటే అంతటి భక్తి తత్పరతతో వేసుకున్నది ఆయనకి ఇంకా ప్రియమైనది. ఇక్కడ ఈ తత్వం నుంచి అంటే ఇప్పుడు శబరి ఎంగిలి పండు ఎందుకు తీసుకున్నాడు అలా అనుకుంటే, శబరి యొక్క ఎంగిలి పండును శ్రీరామచంద్రుడు తిన్నాడని మనకి చెప్తున్నారు. అలాగే మనం కన్నప్ప భక్తిని మనం చూస్తాం. అంటే భగవంతుడు అక్కడ దేన్ని చూస్తాడు? మనసుని చూస్తాడు, మనం సమర్పించేటటువంటి ప్రేమను చూస్తాడు తప్ప నిష్కల్మషమైనటువంటి భక్తిని చూస్తాడు. అటువంటి మధుర భక్తి గోదాదేవిలో ఉన్నది కాబట్టి అదే నాకు కావాలని స్వీకరించాడు. దీన్ని బట్టి ఏమిటి, భగవంతుడు దేన్ని చూస్తాడు? మన బంగారు పళ్ళెంలో పెట్టామా, ఏమో ఖరీదైనటువంటి పూలదండ పట్టుకొచ్చామా అని చూడడే, మన మనసునే చూస్తాడు. అందుకనే తిరువరుపు నంబి మనకు పాట ఉంది కదా, అన్నమాచార్య దీంట్లో ఆయన బంగారు పూలు తెచ్చిపెట్టిన పక్కకు పెట్టేసేసి ఆ కుమ్మరివాడు చేసిన పూలని ఎందుకు స్వీకరించాడు? కాబట్టి వీటన్నింటిని బట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే, భగవంతుడు మనం సమర్పించేటట్టు ఫలం పుష్పం తోయమని ఎందుకన్నారు? దానినే స్వీకరిస్తాడు తప్ప ఎంత ఖరీదైన కిరీటం నాకు తగిలించారు, ఎంత ఖరీదైన భుజకీర్తులు పెట్టారు, ఎంత ఖరీదైనటువంటి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టారనేది భగవంతుడు చూడడు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే అయినప్పుడు, ఈ సృష్టికి ఆయనే మూలమైనప్పుడు ఆయన ఇవన్నీ కోరుకుంటాడమ్మా? ఏదో మన కృతజ్ఞతాపూర్వకంగా మనకు కలిగిన దానిలో ఆయనకి పెట్టి మనం నమస్కరించుకుని కృతజ్ఞతలు చెప్పుకోవడానికే కానీ ఇవన్నీ ఆయన ఏమి కోరుకోవడమా, మనసునే చూస్తాడు ఆయన. ఇప్పుడు మీరు అంటుంటే ఒక వేమన పద్యం గుర్తొస్తుంది, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. కానీ ఇప్పుడు ఆత్మశుద్ధి కనిపిస్తుందంటారా ఇప్పుడున్న భక్తిలో? తక్కువ, చాలా తక్కువ. మృగ్యమనే చెప్పాలి ఒక రకంగా. ఎక్కడా ఉంది. మీరు ఎప్పుడైనా మనం పెద్దగా పూజలు చేసి అలంకరణ చేసి మనం వాట్సాప్లో పెట్టుకుని పోతూ ఉంటాం. పూరి గుడిసెలలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమీ బయటికి కనిపించరు, వాళ్ళు ఏమీ పెద్దగా శ్లోకాలు పఠించరు, పూజాదిక ద్రవ్యాలు వాళ్ళు ఏమీ పెద్దగా సమకూర్చుకోరు. కానీ వాళ్ళ దగ్గర నిజమైన ఆత్మశుద్ధితో చేసేటటువంటి పూజ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వాళ్ళు బయటికి కనిపించరు. భగవంతుడితో మాట్లాడుతూ పోట్లాడుతూ నిందాస్తుతి చేస్తూ పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కనిపించరు. నేను బయటికి వ్యక్తం చేసుకోవాలా నేను చేసుకునే పూజని అనుకోరు కదమ్మా. నేను పూజ చేస్తున్నది అందరూ చూడాలనో లేకపోతే అందరూ మెచ్చుకోవాలనో చెయ్యడు కదా. పూజ ఎలా అయినా చేయొచ్చు కానీ అందులో భక్తి ప్రధానం. అంతే కదా. భక్తి లేని పూజ ఎందుకు, ఏమి లాభం? ఒక కర్మకాండ, ఒక తంతుగా మిగిలిపోతుంది. ఇప్పుడు గోదా రంగనాథుల ప్రేమ తత్వాన్ని ఒకసారి మనం చూస్తే, ఈ కాలంలో ప్రేమ మీకు తెలిసిందే ఎలా ఉందో, యువతి యువకుల మధ్య ఎన్నో సంబంధాలు చెడిపోవడం కావచ్చు. ఆ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆమె తన యొక్క అనుభూతి, భగవంతుడిని ప్రేమించటం అనేటటువంటిది ఏదైతే ఉందో, భగవంతుడు నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. భగవంతుడు కోరుకునేది ఓన్లీ ప్రేమను మాత్రమే. అందుకని భగవంతుడికి ఎప్పుడు నువ్వు భయపడకు, భయంతో నువ్వు పూజ చేయకు, నువ్వు భక్తితో చెయ్యి, ప్రేమతో చెయ్యి, చనువుగా చేసుకో. ఎంత చనువు లేకపోతే తాను మెడలో ధరించిన మాలను ఆయనకు పంపిస్తుంది. ఆ చనువును పెట్టుకో భగవంతుడి దగ్గర. అమ్మో ఇది పెట్టకపోతే దేవుడు కోపం వస్తుందేమో, ఈ దీపం ఇలా పెట్టకపోతే దేవుడు ఏమైనా అనేస్తాడేమో, లేకపోతే మనకి పాపం తగులుతుందేమో, ఇవేమీ వద్దు. ఇవేమీ లేకోకుండా భగవంతుడికి నువ్వు ఆత్మనివేదన చేసుకో. ఇదే నేర్చుకోవాల్సింది మనం. ఆ ఆత్మనివేదన ఏదైతే ఉందో అది కనుక మనం చేసుకోగలిగితే, ఆ స్థితికి వెళ్ళగలిగితే, మనం ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగితే ఇంకా దానికి నా దగ్గర ఇంకా ఆన్సరే లేదు. ఇంకా ఎలా చెప్పను నేను, ఎలా చెప్పను? ఇప్పుడు గోదా రంగనాథుల కళ్యాణం ఒకసారి మాట్లాడుకుంటే అమ్మా, కళ్యాణం అంటే శుభం. మామూలుగా మనం కళ్యాణం అంటాము,
కానీ అది నిజమైన అర్థం శుభం అని. ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటుంది, అలాగే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతుంటుంది. ఇక సీతారాముల కళ్యాణం చెప్పక్కర్లా, ప్రతి ఇంట్లో నిజంగా మన ఇంట్లో మనం పెళ్లి చేస్తున్నామా అన్నంత ఆనందం టీవీలో చూసినా కూడా ఆ సంతోషానికి అసలు అవధులు ఉండవు. అటువంటిది గోదా రంగనాథుల కళ్యాణం ఈ మాసంలో చేస్తారు ప్రతి చోట. ఆ శుభకార్యం గురించి ఒక్కసారి. అంటే భగవంతుడికి కళ్యాణం మనం జరిపించుకోవటం అనేది దేనికి? వాళ్ళ కళ్యాణం వాళ్ళు చేసేసుకున్నారు. నువ్వు ఏటా ఎందుకు చేస్తున్నావు? ఆ బొమ్మలకి ఎందుకు చేస్తున్నావు? ఇది బొమ్మల పెళ్ళా కాదు కదా. అందుకని రుక్మిణీ కళ్యాణం చేసినా, నువ్వు గోదా కళ్యాణం చేసినా, సీతారాముల కళ్యాణం చేసినా, శివపార్వతి కళ్యాణం చేసినా, శ్రీనివాస కళ్యాణం చేసినా, అసలు కళ్యాణం పరమార్థం ఏమిటి? వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం? అక్కడ ఏమంటున్నాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అని మనం అంటే లోకరక్షణ హేతునా అంటున్నాడు. లోకరక్షణ కోసం అమ్మవారి మెడలో మాంగళ్యం ధరింపచేస్తున్నాను అని కదా చదువుతున్నాడు. ఏమిటి లోకరక్షణ? ఆమె మెడలో మాల కడితే మనకేంటి లోకరక్షణ? ఆ బొమ్మల పెళ్లి చేస్తే అంటే ప్రతి ఏటా భగవంతుడి పెళ్లి పేరిట మన పెళ్లిని మనం గుర్తు చేసుకుంటూ, వాళ్ళు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ, తప్పప్పులు కనుక జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కోసమే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అక్కడ. లేకపోతే ఆయనకి పెళ్లి ఏంటమ్మా? మనం ఎవరో సాయం పెళ్లి చేయడానికి? ఈ సంప్రదాయం అర్థం ఏమిటి? అవును, లోక కళ్యాణం కోసం అని చెప్తారు అక్కడే. ఇప్పుడు అమ్మవారిది ఉంది, మూలాధారం శ్రీమాత అమ్మవారి నామం చదువుతున్నాం. ఎక్కడికి వెళుతున్న శివశక్తి ఐక్య రూపిణి దగ్గర అంతమవుతోంది. పుట్టినీళ్ళు మూలాధారం అయితే మెట్టినీళ్ళు సహస్రారం. యోగ కళ్యాణం ఇది. 7 అడుగులు వేస్తున్నావు అక్కడ. నువ్వు 7 అడుగులు ఏ చక్రం నుంచి ఏ చక్రానికి వేస్తున్నావు? అలా ఎప్పటికప్పుడు నువ్వు ఊర్ధ్వగతికి వెళతావా, అధోగతికి వస్తావా? ఊర్ధ్వగతిలో నువ్వు ప్రయాణించడానికి పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళుతున్నావు అంటే బాధ్యత బాధ్యత బాధ్యత. ఆ కుటుంబ వ్యవస్థను మళ్ళీ పటిష్టం చేసుకోవడానికి 7 అడుగులు వేస్తూ ఒకరికి ఒకరై జీవించడానికి ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్, ఒకరికి ఒకరిగా జీవించటం ఏమిటో తెలుసుకోవడం కోసం దేవుడి కళ్యాణం పేరిట మనం అక్కడ దంపతులుగా కూర్చుని కళ్యాణం చేసి, ఆ కళ్యాణంలో మంత్రార్థాలను మనం గ్రహించి మన జీవితానికి అన్వయం చేసుకోవడం కోసం కళ్యాణం జరుపుకుంటాం. ఇంత అర్థం ఉంది మరి. లేకపోతే ఎందుకు బొమ్మల కళ్యాణం? చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం, తాటాకు బొమ్మలు చేసుకుని దేవుడి పెళ్లి చేసేవాళ్ళం తాటాకు బొమ్మలతో. ఎందుకంటే అమ్మ చాలా మందికి ఈ విషయాలు తెలియదు, చాలా మందికి డౌట్స్ కూడా రావచ్చు, ప్రతి సంవత్సరం కళ్యాణం చేయడం ఏంటి అని తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే అమ్మా, దానివలన ఏమిటంటే మనకు తెలియకుండానే మన మనసు వెనక్కి వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఓ నిజం కదా. ఆ మంత్రార్థం పురోహితుడు అంటే పురమనకు హితము చెప్పు పురోహితుడు చెప్తూ ఉన్నప్పుడు ఓ నిజం కదా. ఒకరికి ఒకరిగా జీవించడం ఎట్లా? అక్కడ బ్రహ్మముడి వేస్తారు. బ్రహ్మముడి అంటే ఒకటే ముడి, అక్కడ ఇంకా లేవు. పెళ్లి చేసేటప్పుడు విడివిడిగా పీటలు వేస్తారు. పెళ్లి 2 పూర్తయిన తర్వాత ఒక పీట వేస్తారు. ఎందుకని? 2 పీటలు లేవు, అక్కడ ఇద్దరు లేరు, ఒక్కరైపోయారు. ఒక్కరైపోయింది ఇంకా 2తో సంబంధం ఏమిటి? అద్వైతం. భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటైపోయిన తర్వాత ఇంకా 2 పీటలు ఎందుకు? ఎందుకు 2 ముడులు ఎందుకు? బ్రహ్మముడు వేస్తే ఇద్దరిని ఆ కొంగు ఈ పంచిది ముడేసేసి కలిపేస్తే ఇద్దరు ఒకటే. ఆ ఇద్దరు ఒక్కటైపోయారని ఎందుకంటున్నాం మనం? అక్కడ 2 లేవు, ఒకటే. ఒకరి మనసును ఒకరు ఎరిగి ఒకరి కోసం ఒకరిగా జీవించటం అనేటటువంటిది ఈ పెళ్లి యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడం కోసమే నువ్వు గోదా కళ్యాణం చేయి, సీతారాముల ఏ కళ్యాణం వెనుకని ఇది ఒక్కటే పరమార్థం. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణి కళ్యాణం చేస్తే మంచిదండి, పెళ్ళి అవుతుందని చెప్తారు. దేనికి చేయమంటున్నారు? ఎందుకు చేయమంటున్నారు? పెళ్ళి కాకముందే కనుక నువ్వు ఇది తెలుసుకుంటే పెళ్ళి అయిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఆ విధంగా నిర్వహించుకోగలుగుతావు అని చెప్పడం. ఇప్పుడు జరుగుతోందా? ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటే అబ్బో ఫోటోషూట్లు, నానా గోల, కేకలు, బొబ్బలు, రకరకాల మంగళసూత్రం కడుతుంటే వెనకమాల ఫ్రెండ్స్ కేకలు ఇస్తున్నారు, తలంబరాలు పోస్తుంటే వెనకమాల కేకలు ఇస్తున్నారు, వీళ్ళని వెనక లాగేస్తుంటారు, అవతల వాడిని గుంజేస్తూ ఉంటారు, పొయ్యి అంటారు, పళ్ళెం ఎత్తయ్యి అంటారు, ఇది ఎత్తయ్యి అంటారు, నానా రకాల బీభత్సంతో కళ్యాణాలు చూస్తున్నాం ఇవాళ మనం. ఆడంబరాలు. ఆత్మీయత ఎక్కడుంటోంది? కరెక్టే. అందుకని ఇప్పుడు వాళ్ళు మనం చేస్తున్నటువంటి గోదా కళ్యాణాలు ఇవన్నీ కేవలం తంతులే. ఆ క్రతువు అంతా తంతువుగా మారిపోతోంది. ఊరికి డబ్బులు వృధా. ఆ పరమార్థం తెలుసుకునేప్పుడు అంతా వృధా, వేస్ట్. నిజంగా మీరు అన్నట్టు కళ్యాణం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో జరిగిన ఆ మధుర ఘట్టం, అసలు ఆ పరమార్థం ఎలా ఉండాలి అనేది మరొకసారి గుర్తు చేసుకునే ఒక అవకాశం. ఇప్పటికీ నేను చూస్తుంటానమ్మా, మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గమనిస్తుంటాను, కూలి మనుషులను చూస్తాను, ఆనాడు వివాహం చేసుకున్న మా వయసు వాళ్ళని చూస్తూ ఉంటాను. ఒకరి కోసం ఒకరు ఏడుస్తారే,
ఒకరికొకరు తినిపించుకుంటారు. నువ్వు మందేసుకున్నావా, అసలు నువ్వు తిన్నావా, భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకళ్ళ కింద వంగలేకపోతే వాళ్ళ నడిపించడం, ఒకళ్ళు చేయి పెట్టుకుని ఒకళ్ళు నడవడం, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవడం నేను చూస్తున్నాను. వాళ్ళు ఏ సౌందర్యం చూసి ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేశారు? ఏ పరమార్థాన్ని గ్రహించకపోతే వాళ్ళు అలా ఉండగలిగారు? ఇప్పుడు మా తరంలో ఉన్నారు, చూస్తున్నాం కదా మేము ఎంతో మందిని. ఇప్పుడు భార్య గయ్యాళిదై ఉండొచ్చు, భర్త దుర్మార్గుడై ఉండొచ్చు, అయినా కూడా కాపురాలు నిలబెట్టుకున్నారు అంటే కారణం ఏమిటి? విలువ తెలియటం. మన భారతీయతలో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నా కూడా, ఒకరికొకరు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నా కూడా ఇద్దరు కలిసి జీవించటం అనేది ఉన్నదే, అదండి దాంపత్య జీవితం గొప్ప మార్మికత. అది ఎంత గొప్ప విషయం అది. కానీ ఇప్పుడు మీరు మీ తరం అలా అన్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే కనిపిస్తుంది. ఇప్పుడు వివాహం అయిన 1 సంవత్సరం 2 ఏళ్ళు కూడా గడవట్లేదు, అప్పుడే ఎన్నో గొడవలు చూస్తున్నాము, ఎంతోమంది విడిపోవడం కూడా చూస్తున్నాం. అంటే ఒక రేషియోని బట్టి చూస్తే మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అంటున్నారు. ఏమంటారమ్మా మీరు? ఇప్పుడు మీ అనుభవంలో మీరు ఇప్పుడు ఏమి ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి, చాలా తక్కువ. కారణాలు మూలానికి వెళ్ళాలమ్మా. ఎందుకంటే మనమే తప్పు చేస్తున్నాం, తల్లిదండ్రులే తప్పు చేస్తున్నారు. అబ్బాయి సెటిల్ అవ్వాలని, లేకపోతే అమ్మాయి సెటిల్ అవ్వాలని, ఉద్యోగం రావాలని సరైన వయసులో వివాహం చేయకుండా వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల జరుగుతుంది. అదొక కారణం. రెండవది ఏమిటంటే చదువు వివేకాన్ని పెంచేటట్టుగా ఉండాలి తప్ప అది అహంకారాన్ని పెంచేటట్టుగా ఉండకూడదు. ఇవాళ ఆడపిల్లలకి ఆ విధంగా ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అయ్యేసరికి వాళ్ళలో తెలియకుండానే ఒక ఈగో, ఒక అహంకారం ప్రబలిపోయింది. ఆ అహంకారంతో హక్కుల కోసం పోరాడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అసలు హక్కు లేదని ఎక్కడన్నారు? భారతదేశంలో ఇక్కడున్నటువంటి హక్కు ఇంకెక్కడా లేదు. కొన్ని దేశాలు ఓటు హక్కు కూడా లేదు. అందుకనే మనకి వాళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు, మన శ్రీమతి అండ్ శ్రీ అంటారు. మొదటి స్థానం స్త్రీకే ఉన్నది ఇక్కడ. అట్లా మొదటి స్థానంలో నిలబెట్టిన స్త్రీయే గనక తనకు తాను దిగదార్చుకుంటే ప్రమాదం ఎవరికి? మళ్ళీ స్త్రీకే ప్రమాదం, స్త్రీకే కదా. అందుకని బాధ్యతలను గుర్తించకుండా హక్కుల కోసం పోరాటం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? ఎక్కువ బాధ్యత నీదే. ఎందుకంటే ఆ రకమైనటువంటి బాధ్యతను నిర్వహించగలిగిన సత్తాని, శక్తిని అధికంగా 7 శక్తులు నీకే ఇచ్చాడు భగవంతుడు. అది నువ్వు పోగొట్టుకుంటే నీలో ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించు. అలా కాకుండా అనవసరపు దానికి ఉపయోగించేసావనుకో అప్పుడు ప్రమాదం దేనికి? నీకే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కరెంటు సామాగ్రి ఉంటుంది కదమ్మా, రెఫ్రిజిరేటరో లేకపోతే ఇంకోటో, దానికి స్టెబిలైజర్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? అది ఫ్యూజ్ అవ్వకుండా, పాడవకుండా. ఎక్కువగా కనుక వోల్టేజ్ పెరిగిపోతే ఫ్యూజ్ అయి పాడైపోయిందని. అలాగే మనలో ఉన్న వోల్టేజ్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా ఇచ్చిన దాన్ని వృధా చేసుకుంటే ఏమవుతుంది? నువ్వే మాడిపోతున్నారు 100%. ఎందుకని? పురుషుడికి కూడా బాధ్యత నేర్పవలసింది స్త్రీయే కదా. మొదటి నుంచి నువ్వు చూడు, కన్న తల్లి తన కుమారుడిని పెంచేటప్పుడు వాడికి సకల బాధ్యతలు నేర్పించేది ఎవరు? మళ్ళీ మాతృమూర్తి, తండ్రి చెప్పడు, ఇవన్నీ తల్లే చెప్తుంది. బాధ్యతాయుతమైనటువంటి కొడుకుని సమాజానికి ఇచ్చేది ఎవరు? తల్లి. మరి ఆ తల్లే గనక ఇదైపోతే, ఆ స్త్రీయే గనక పాడైపోతే, ఆ స్త్రీయే గనక నాకేంటి నేనన్నట్టుగా తలెగరేస్తే మరి వీడిగతి ఏమైవాలి? పిల్లవాడేమైపోతాడు? కొడుకు ఏమైపోతాడు? భర్త ఏమైపోతాడు? వీళ్ళు ఏమైపోతారు? అక్కడ వచ్చింది మా తేడా. సమానం ఏంటమ్మా? నీకు సమానం కంటే అధిక స్థాయి ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఒక రకంగా మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. నేను అదే బాధపడుతున్నా. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నీ అంతకంటే మించిన స్థాయిలో ఉన్నావు. నువ్వు పురుషుడి కంటే అధికంగా ఉన్నావు కాబట్టి అందుకని పురుషుడితో సమానం కావడానికి వాడి వయసు కంటే చిన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేస్తున్నారు? అప్పుడు సమానం అవుతారు. అప్పటికే ఆవిడ మెచ్యూర్ అయిపోయింది మెంటల్లీ. పురుషుడి కంటే తొందరగా మెచ్యూర్ అవుతుంది ఆవిడ. ఇది మెంటల్లీ. ఆ శక్తి భగవంతుడు క్రియేట్ చేశాడు స్త్రీకి. ఆ ఓర్పు, నేర్పు, పిల్లల్ని కనేది ఆవిడే కదా. పురుషుడు కనడగా. ఆవిడకున్న హార్మోన్స్ వేరు కదా, నీకు పురుషుడికున్న హార్మోన్స్ వేరు కదా. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, ఏంటండి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి అని. మరి పెరగకుండా ఏం చేస్తున్నాం? ఆడమగ అందరం బయటకు వచ్చేస్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండడం లేదు. అలా ఒక కారు అదొక పెద్ద సమస్య. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్ళం అందరం బాధ్యతలు నిర్వహించేవాళ్ళం, మగవాళ్ళు బయట పని చేసుకొచ్చేవారు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చక్కదిద్దుకునేవారు. ఇప్పుడు ఇద్దరం రోడ్డును పడ్డాం, పిల్లలు రోడ్డును పడ్డారు. అందుకని ఇళ్లలో ఎవరు ఉండట్లేదు, రోడ్లను పడ్డాం కాబట్టి కార్లు పెరిగాయని నవ్వాను నేను. కరెక్టేనేమో ఒక రకంగా. నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లు వచ్చేసినాయిగా, అంతే. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలి. జీవితంలో సగభాగం ట్రాఫిక్ అయిపోతుంది. ఇంకేం సాధిస్తాం మనం? ఏదో పాట ఉంది కదా,
జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. కాబట్టి ఆ సగభాగంలో సగభాగం మన ట్రాఫిక్లోనే పోతుంది. ఇంకా మనం సాధించేది ఎప్పుడు? అవును, ఇప్పుడు కొద్దిగా మార్చి రాసుకోవాలి. రాసుకోవాలి పాట. ఏమ్మా అది తల్లి. అందుకని ఈ పండుగలు పర్వదినాలు నువ్వు ఏదైతే నన్ను అడిగావో, ఈ ధనుర్మాసం కానీ ఏ మాసమైనా సంవత్సరం అంతా ఇన్ని పండుగలు, ఇన్ని పెద్ద పెద్ద పండుగలు మనకు పెట్టి ఆచరింప చేశారు అంటే ఎంతమ్మ దీనిలో. నువ్వు చూడు, ఇప్పుడు నువ్వే అడిగావు సంక్రాంతి పండుగ ఎన్నున్నాయి దీనిలో. ఒకవైపున ప్రొద్దున తెల్లవారుజాము లేసి గోదాదేవి పాసురాలు దేవాలయానికి వెళ్ళడాలు, తర్వాత ఉదయాన్నే వచ్చి హరిదాస్ వస్తాడు కీర్తన పాడుకుంటూ. అవును, ఇంటింటికి గురువులను పెట్టారు మన పూర్వీకులు. ప్రతి ఇంటికి ఒక గురువు రూపంలో వచ్చి హరిదాసు ఒక కీర్తన పాడి మనకు ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి మనలో ఒక దాన గుణాన్ని నేర్పిస్తున్నాడు. అమ్మ వంట ఇంట్లో పని చేసుకుంటూ, ఒరే నాన్న దోసెడులో బియ్యం, మేము చిన్నప్పుడు ఒక దోసకాయ మధ్యలో పెట్టుకుని ఆ బియ్యం పోసేవాళ్ళు. ఆ బియ్యం పోసుకున్న పాత్ర భూమికి సంకేతం, భూమికి సంకేతం. మళ్ళీ పంట వచ్చింది కదా ఈ సంవత్సరం, ఆ కొత్త బియ్యాన్ని అందులో పోస్తూ మళ్ళీ నెక్స్ట్ పంట కోసం అని చెప్పి ఆ భూమికి మనం సమర్పించుకునే ఎంత అద్భుతమైనటువంటి కల్చర్ అమ్మా ఇది. ఈ పాత్ర భూమికి సంకేతం, రౌండ్గా ఉంటుంది. మనం వెళ్ళి ఇలా సమర్పిస్తాం, ఇలా పొయ్యం, అవును సమర్పిస్తాం, ఇలా వేస్తాం. ఆ సమర్పణ భావం దేనికి కృతజ్ఞతది? భూమాతకి కృతజ్ఞత. ఈ పంట ఇచ్చావమ్మా, నీ వల్ల నేను తినగలుగుతున్నాను, బ్రతకగలుగుతున్నాను. అతను చక్కగా ఒక కీర్తన పాడి మనల్ని ఆశీర్వదించి వెళ్తాడు. మళ్ళీ వెనక్కి తిరిగి మడమ కూడా తిప్పడు, వెనక్కి కూడా రాడు. అలా ఒంగుని ఎంతో వినయంగా తీసుకుంటాడు. ఆ హరిదాసులు అంతరించిపోతున్నారు. అవును, గంగిరెద్దుల విన్యాసాలు ఒకటి. గంగిరెద్దుల విన్యాసాలు. ఆ గంగిరెద్దు దేనికి ప్రతీక? ధర్మానికి ప్రతీక గంగిరెద్దు, భూమికి ప్రతీక గోమాత. గోమాత భూమికి ప్రతీక, గంగిరెద్దేమో ధర్మానికి ప్రతీక. రైతులేమో గోమాతకి పూజ చేస్తారు. ఈ ధర్మానికి ప్రతీక వృషభాన్ని గ్రామం అంతా తిప్పడం వల్ల ఈ ధర్మం గ్రామంలో అన్ని చోట్ల విలసిల్లాలి. అది తిరుగుతున్న ప్రతి చోట కూడా అది ధర్మం విలసిల్లుతుంది అనే భావన వృషభం వస్తుంది అక్కడికి, పరమశివుడి యొక్క వాహనం. తర్వాత బొమ్మల కొలువులు పిల్లలు పెడతారు. ఎంత గొప్ప పరమార్థం! సమాజం సృష్టిలో ఉన్న వైవిధ్యం మొత్తాన్ని ఒక చోటకు చేరుస్తున్నాం. శ్రీచక్రంలో నవావరణలు ఎలా అయితే ఉన్నాయో, ఈ బొమ్మల కొలువులో కూడా నవావరణలు ఉంటాయి. ఏది? ముందు భూమి, ఈ భూమి మీద ఏవేవైతే ఉంటాయో అవన్నీ భూమికి. ఆ తర్వాత జలం, జలంలో ఉండేటటువంటి జీవరాశులు, అలాగే ఆకాశంలో ఉండే పశుపక్షాలు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మనుషులు, ఆ మనుషుల పైన ఉత్తమమైనటువంటి మనుషులు, ఆ పైన దేవతలు, దేవతల పైన సృష్టికర్త అయిన అమ్మవారు. ఈ పిల్లలకి విజ్ఞాన శాస్త్రం మొత్తం నేర్పించడానికి ఆ బొమ్మల కొలువు ఎవరి చేత పెట్టిస్తున్నారు? పిల్లల చేత పెట్టిస్తే ఈ పిల్లలే వెళ్ళి వాళ్ళు మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాం, మీరు తాంబూలం తీసుకుందరు కానీ రండి అని వీళ్ళే వెళ్ళి పిలుస్తారు. ఈ పెట్టిన పాప, అబ్బాయి, అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉంటారు, మగపిల్లలు ఆడపిల్లలు, పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూచరాలు, జలచరాలు, ఆకాశంలోని పశుపక్షాదులు, జంతువుల్లో ఉన్న ఈ వైవిధ్యంతో కూడి దీన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తున్నారు. మట్టి ఒకటే పదార్థం, ఆ మట్టిలో నుంచి ఇన్ని వివిధ ఆకారాలు కలిగిన బొమ్మలను తయారు చేయడం ద్వారా చూసారు, పదార్థం ఒకటే, దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో అనే వైవిధ్యాన్ని సూచిస్తూ విజ్ఞాన శాస్త్రాన్ని అక్కడ బొమ్మల కొలువు ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏమ్మా ఎన్ని. అలాగే పెద్దల పండుగ, పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ తన తల్లిదండ్రుల్ని, తాతమ్మ తాతలు వాళ్ళకి బట్టలు పెట్టి ఆ బట్టల్ని మళ్ళీ వీళ్ళు కట్టుకుని వాళ్ళకి నమస్కారం చేసుకుని పితృదేవతలను మర్చిపోకుండా పెద్దలకి చేస్తారు. అలాగే గ్రామంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళని ఎందుకు పిలుస్తారు? నీ వృత్తిలో నువ్వు నాకు సహకరిస్తున్నావు, నా వృత్తిలో నీకు నేను సహకరిస్తున్నాను. మనం ఎవరూ లేకపోయినా సమాజం నడవదు. ఈ సమాజంలో మనం అన్నీ కూడా వివిధ అంగాలు మాత్రమే, వివిధ విభాగాలు మాత్రమే. ఈ విభాగాల మధ్య విభేదాలు రాకుండా వివేకంతో మనందరం కూడా జీవిస్తే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. అమ్మ, ధనుర్మాస విశేషాలు చాలా చక్కగా చెప్పారు. నిజంగా ధనుర్మాసంలో కనుక మనం మంచి ఆచరణ నియమాలు కనుక పాటిస్తే ఇటు ఆరోగ్యంతో పాటు అటు వృత్తి తత్పరత ఇవన్నీ కూడా చక్కగా అలవడతాయి. అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతోంది. కానీ మనం ఆధునికంగా అడుగులు వేస్తున్నాం. అసలు ఈ దేశం దాటే చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఇక్కడ అవకాశాలు లేవనో లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ కోసమనో. కానీ ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ సనాతన ధర్మం అంటే మళ్ళీ వెనక్కి అడుగేసినట్ట. అసలు ఏంటి? అదేంటమ్మా, సనాతనం అంటే పురాతనం అని కాదు అర్థం. సనాతనం అంటే శాశ్వతమైనది అని అర్థం.
ఎటర్నల్ ధర్మ. అంటే కొంత ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది. పొరపాటు. సనాతనం అంటే పురాతనం అని కాదు, పాతదని కాదు, అది శాశ్వతమైనటువంటి ఎటర్నల్ ధర్మం. అది ఎప్పుడు తన పేరు తను పెట్టుకోలే. ఇది సృష్టి ఏర్పడుతున్నప్పుడు ఏర్పడిపోయినటువంటి ధర్మం. ఇది ఎవరో పెట్టింది కాదు, దీనికి ఎవరో రాసింది కాదు, ఎవరో ఏర్పాటు చేసిన ఇది కాదు. దానికంటూ ప్రత్యేకమైన ఒక బ్యానర్ ఎప్పుడు పెట్టుకోలేదు. అది బ్యానర్తో పుట్టింది కాదు. ఇది మనుషుల యొక్క అభిప్రాయాలతో వచ్చినవి మతాలు. నా అభిమతం కాదండి, దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్ అంటావా? అభిమతాన్ని మతం అన్నారు. మతం అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా రిలీజియన్ అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి ధర్మం అంటే తెలియదు. వేరే వాళ్ళకి ఎవరికి ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో పదమే లేదు. అప్పుడు దాన్ని వాళ్ళు ఏమన్నారు? రిలీజియన్ అన్నారు. మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మతము అన్నారు. మనది మతం కాదు, ధర్మం. ఈ ధర్మం ఎవరు రాసిందా? కాదు. సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడింది. మనం పుట్టినప్పుడు మనతో పాటే వచ్చేసింది. ఏ మనిషి అయినా ఆచరిస్తున్నది, ఏ మనిషి అయినా జీవిస్తున్నది సనాతన ధర్మంగానే జీవిస్తున్నాడు. కాకపోతే పలానా మతం అనే ట్యాగ్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవాడు ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. బయలుదేరేటప్పుడు ఏం చేస్తాడు? తన మెడలో ఒకటి వేసుకుంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఒక ట్యాగ్ ఎట్టయితే పెట్టుకుంటాడు. ఎవరో ఏదో చెప్పి నేను పలానా దానికి సంబంధించిన వాడిని, పలానా బ్యానర్ కింద పనిచేస్తున్నవాడిని వాడు పెట్టుకుంటాడు తప్ప అతను ఆచరిస్తున్నది సనాతన ధర్మమే. మనిషి పుట్టుకతో జీవిస్తున్నప్పటి నుంచి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఏమ్మా ఇవాళ ఇప్పుడు ఇందాక పండుగల గురించి మనం చెప్పుకున్నాడు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవిస్తున్నాడు అంటే అతను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టేగా. మనం నీటికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం, భూమికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం, పంచభూతాలకి నమస్కారం చేసుకుని ప్రతిదాన్ని దేవతగానే భావించి ఆ దేవతకి శిరస్సు వంచి మనసు వంచి నమస్కారం చేసుకుని మన జీవనయాత్ర మనం ప్రారంభం చేస్తాం. ఎవరు నీరు వాడుకోరు ఇందులో? ఎవరికి ఆకాశం అక్కర్లేదు, ఎవరికి చంద్రుడు అక్కర్లేదు, ఎవరికి సూర్యుడు అక్కర్లేదు, అందరికీ కావాలి కదా. అదే సూర్యుడు అందరి మీద ఒకే రకంగా ప్రసరిస్తున్నాడుగా, అదే చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు కదా, అదే చంద్రుడు ఇచ్చినటువంటి ఔషధుల్ని మనం అందరం తింటున్నాం కదా. ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయి ఎవరి వల్ల? సూర్యచంద్రాదుల వల్లేగా మనం పెరుగుతున్నాం. అందరూ పూజించేది వాళ్ళనే కదా. మరి ఇంకా నీకు ఇంకొక మతం ఎక్కడది అసలు? అంటే మనుషులు పెట్టుకున్న మతాలు ఇవన్నీ. కానీ సనాతన ధర్మం అనేది సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడినటువంటి ధర్మం. ఇది మానవుడికి కూడా పుట్టుకతోనే వచ్చినటువంటి ధర్మం. కాకపోతే మన అమ్మ కడుపులో బొడ్డు కోసిన తర్వాత వేరు చేయబడ్డట్టుగా దాని నుంచి వేరు చేయబడ్డాం. తల్లి బొడ్డు నుంచి పిల్లవాడిని కట్ చేస్తారు కదా, అలాగే మనల్ని కూడా కట్ చేసి వేరుగా పడేసేశారు. అంతే. అది పుట్టినప్పటి నుంచి ఉన్నది మనతోనే, ప్రతి మనిషికి ఉన్నది దాంతోనే. అంటే ఇప్పుడు మనం ఆచరించే ఏ ధర్మం అయినా అది సనాతన ధర్మమే అంటారు. అంతే కదా. ఏదైనా ధర్మం అయితే మధ్యలో కొన్ని కల్పితాలు వచ్చాయి, దీంట్లో ప్రక్షిప్తాలు వచ్చేసాయి. ధర్మం చెప్పబడినవి వేరే వాళ్ళకి అభిప్రాయాలు చేతరపడినటువంటి కలుపు మొక్కలని పెరిగాయి దీంట్లో. ఆ కలుపు మొక్కలు తీసేస్తే అందరూ ఆచరించేది సనాతన ధర్మమే. ఎవరిలో అయితే మానవత్వం ఉంటుందో, ఎవరిలో అయితే దైవత్వం ఉంటుందో వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళే. ట్యాగులు పెట్టుకుంటున్నారు అంతే, వేరే ఏం లేదు. వాడు బ్యానర్ పెట్టుకుని నేను పలానా సంబంధించిన వాడిని. ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాము, ఈ ఆధునికతని సంతరించుకున్నాము అని మనం ఏమీ భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఏ ధర్మంలో ఉన్నామో అది సనాతనమే అంటారు. అంతే కదా, అంతే కదమ్మా. ఇప్పుడు మీరు టెక్నాలజీ పెరిగిపోయింది కదమ్మా, ఇంకా ఇప్పుడు దేవుడు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎన్ని కనిపెట్టామని మీరు అంటున్నారు. ఈ కనిపెట్టబడిన రహస్యాలను ఎక్కడి నుంచి తీసుకున్నారు? కనిపెట్టామనుకున్న వాళ్ళే చెప్పారు మేము ఇవన్నీ కూడా వేదాల నుంచే తీసుకున్నాను. ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరన్నా రాశారా? అపౌరుషేయం. ఎవరు రాసినవి కాదు కదా, దాని నుంచే కదా పొందాము ఇవన్నీ. నువ్వు విమానం కనిపెట్టినా, నువ్వు నీ కెమెరా నువ్వు కనిపెట్టినా, నువ్వు సెల్ ఫోన్ కనిపెట్టినా ఇవన్నీ కూడా మన వేదాల నుంచే కదా తీసుకున్నావు. ఎక్కడొచ్చింది నీకు విజ్ఞానం? ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీ అస్తిత్వం ఏమిటి? నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? అది ఆలోచించుకోమని ఒకసారి. అంటే మీరు చాలా చక్కగా చెప్పారమ్మా సనాతన ధర్మం నిర్వచనం. అంటే ఇప్పుడు చాలా అర్థాలు మారిపోతున్నాయి, ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఒక ఏంటంటే అమ్మా, చెలవల పల్లెగా వెళ్ళేసి ఎవరు అన్వేషణ వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ధర్మ ప్రచారకులు కూడా చాలా మంది ఎక్కువైపోయారు, కొత్త స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. సో ఎవరికి అభిప్రాయాలు ఎక్కువైపోయాయి, ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పడం, పురాణాలకు కూడా వారి ఇష్టం వచ్చిన భాష్యాలు చెప్పుకోవడం వల్ల చాలా అయోమయం, గందరగోళం ఏర్పడిపోతుంది. ఏది అసలు నిజం, ఏది అబద్ధం, ఏది ధర్మం, ఏది అధర్మం, అసలు ఏది తెలుసుకోలేని పరిస్థితి. అందుకనే శ్రీకృష్ణుడు ఒకే ఒక వాక్యంలో చెప్పాడు, ఎవరు ఈ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తున్నారో అది ఆచరించేయండి అన్నాడు. పురాణాల వైపుకి, శాస్త్రాల వైపుకి మనం ఏమీ వెళ్ళమని ఎక్కడా చెప్పలా. మీరు పురాణాలు చదవండి, శాస్త్రాలు చదవండి అని చెప్పారా?
అలా ఆచరించినటువంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మనకు అందించారు. రామాయణం ఉన్నది, రామలక్ష్మణుల్లా ఉంటారా, వాలి సుగ్రీవుల్లా ఉంటారా, రావణ కుంభకర్ణాదుల్లా ఉంటారా అని 3 కుటుంబాల మధ్య కథను నడిపించి మీరు ఎవరిని ఎంచుకుంటారో వారి మార్గంలో వెళ్ళండిరా అంటే మనందరం ఎవరిని ఎంచుకుంటున్నాం? రామలక్ష్మణుల్ని ఎంచుకుంటున్నాం. అవునా? అలాగే పాండవులు స్వార్థానికి పరమార్థానికి ఉన్నటువంటి తేడాని మనకు అటు కౌరవులని ఇటు పాండవులని పెట్టి, స్వార్థానికేమో కౌరవులని, పరమార్థానికి పాండవులని చూపించి మధ్యలో దైవాన్ని, రెండింటి మధ్యలో ఉన్నటువంటి దీన్ని చూపించడానికి శ్రీకృష్ణుడిని చూపించాడు. అంటే వైవిధ్యంతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని, వైవిధ్యంతో కూడిన స్వభావాలని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి మహాభారతం. ఎలా ఉండకూడదో చెప్పింది, ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఉండకూడదో చెప్పింది మహాభారతం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే అమ్మా, మనం ఇన్ని రకాల పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, రకరకాల అభిప్రాయాలతో ఉండటం ఏమిటంటే ఎవరికి తోచింది వాళ్ళని చెప్పడానికి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిపోయింది. మనకి ఉన్న సగం నాలెడ్జ్తో తప్పుదో పట్టించడం అనొచ్చు ఒక రకంగా. తప్పుదో. అందుకని నేను ఎప్పుడు కూడా ఓన్లీ ప్రకృతినే తీసుకుంటా. నేను పురాణాల జోలికి వెళ్ళను, నేను శాస్త్రాల జోలికి వెళ్ళను. నాకు అర్థమవుతుందండి, నేను శాస్త్రం దానికి చెప్తే ఆ శాస్త్రం తప్పని ఇంకొకళ్ళు అనొచ్చు, తప్పయి ఉండొచ్చు. అందుకని మీరు ఇవేమీ వద్దారా, మీరు ప్రకృతిని చూడండి, ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని మీరు గమనించుకోండి. ఇంతకన్నా ఏం కావాలి నీకు సీజన్ వైజ్గా పళ్ళు ఎవరిస్తున్నారమ్మా? సీజన్, ఏ సీజన్కి ఆ సీజన్కి పళ్ళు. ఆ పళ్ళల్లో ఎంత వైవిధ్యం ఉందమ్మా, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు సీజన్ వైజ్గా ఎలా వస్తున్నాయి మనకి. ప్రకృతిని అర్థం చేసుకుంటే మనం మొత్తం సమస్త వేదాలని అన్నిటినీ అర్థం చేసుకున్నట్టే. నువ్వు ప్రకృతినేమో నాశనం చేస్తూ నువ్వు దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే భగవంతుడిని ఎలా మెచ్చుకుంటాడు? ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని నీకు ఒక పర్సానిఫికేషన్, ఒక విగ్రహ రూపంలో అందించి ఇలా పూజించమని చెప్పారు. నువ్వు విగ్రహం దగ్గర అలాగే ఉండిపోతే, ఈ ప్రకృతిని అర్థం చేసుకోకపోతే ఆ పూజ యొక్క పరమార్థం ఎలా నెరవేరుతుంది? ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అని పూజిస్తున్నావు. ఫస్ట్ స్టార్టింగే ప్రకృతితో ప్రారంభమవుతుంది కదా. అందుకని ఆ ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని ఒకచోటికి చేర్చి దానిని పూజించమని మన విగ్రహ రూపంలో మనకు అందించారు. అందుకని అమ్మవారి చేతుల్లో కానీ స్వామివారి చేతుల్లో కానీ ఆయుధాలన్నీ కూడా ఆ వైవిధ్యాన్నంతటినీ సూచిస్తూనే అవన్నీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ రూపంలో మనం పూజిస్తున్నాం. కరెక్టే కదమ్మా. అందుకని ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలంటే, యావత్తు సృష్టిలో ఒక గణపతి యొక్క తత్వాన్ని, లేదంటే ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక తీపి అనే ధర్మాన్ని ఏం చేస్తున్నావు? సృష్టిలో ఉన్న తీపి అనే ధర్మాన్ని కనుక నువ్వు రుచి చూడాలి అంటే నువ్వు నాలుక పెట్టి సృష్టిని రుచి చూస్తావా? కాదు కదా. ఆ సృష్టిలో ఉన్నటువంటి తీపి అనే ధర్మం ఒక మామిడి పండు రూపంలోనో, ఒక చెరుకుగడ రూపంలోనో వస్తే ఆ తీపిని నువ్వు అనుభవించగలుగుతున్నావు. అలాగే సృష్టిలో ఉన్న ఒక తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని ఒక రూపంలో, ఒక పసుపు ముద్దలోకి ఆవాహన చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నాం. గౌరీ తత్వాన్ని ఒక పసుపు ముద్దలోకి ఆవాహనం చేశావు. అలాగే గణపతి తత్వాన్ని ఒక పసుపు ముద్దలోకి ఆవాహనం చేశావు. అలాగే రాముడి యొక్క తత్వాన్ని ఒక విగ్రహ రూపంలోకి నువ్వు ఆవాహన చేసుకుని నువ్వు ఆరాధిస్తున్నావు. అసలు నేచర్ని నువ్వు మర్చిపోయి, ప్రకృతినే మర్చిపోయి నేను ఇక్కడే కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. నీ కాన్సన్ట్రేషన్ కోసం, నీకు ఒక గమ్యం, ఒక దీనిని నెరవేర్చుకోవడం కోసం, లక్ష్యం కోసం అక్కడ పెట్టుకుని నువ్వు పూజ చేసుకుంటున్నావు. అందరికీ సాధ్యం కాదుగా. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్రకృతిని అర్థం చేసుకునేటటువంటి ఆ స్థితి అందరిలో ఉండదు కదా. అందుకని ఆ లేనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఒక ఆచారాన్ని పెట్టి ఆలయాలకు వెళితే ఏ విధమైనటువంటి ప్రయోజనం జరుగుతుందో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడం కోసం అక్కడ అనేక రకాలైనటువంటి పద్ధతులని, ఆచారాలని మన చేత అవలంబింపజేసి, ప్రదక్షిణ దగ్గర నుంచి, గంట కొట్టే దగ్గర నుంచి, తీర్థం తీసుకునే దగ్గర నుంచి, నమస్కారం చేసుకునే దగ్గర నుంచి, పూజ వ్యవహారం అర్చన చేసుకునే దగ్గర నుంచి దాని వెనుక ఒక పరమార్థాన్ని పెట్టి మనకు అందించారు. ఇప్పుడు ఇవాళ మనం ధనుర్మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చివరిగా అసలు భక్తి అనే దానికి అసలు అర్థం అనేది మారిపోతున్నట్టుగా కనబడుతోంది. భక్తి కమర్షియల్ అయినట్టుగా కనబడుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పుడు చాలామంది పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, కుంభమేళా దాకా వెళ్ళి అక్కడ మునిగొస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ కమర్షియాలిటీ కనిపించట్లేదు అంటారా? ఒక్కసారి మీ అనుభవం ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో? కరెక్ట్. ఏంటంటే ఎప్పుడైతే మన మనసు ఆత్మబలం కోల్పోయి, మానసిక బలాన్ని మనం కోల్పోయినప్పుడు, మన ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, లేదా దుఃఖం వచ్చింది, ఏదో వస్తే ఎవరో ఒకడు ప్రవేశిస్తాడు. నీకు అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, ఇది ముట్టుకుంటే వచ్చేస్తుంది అనేసి చెప్పేస్తారు.
మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది బయలుదేరతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ అని చెప్పడం లేదు నేను. దాన్ని ఏమిటంటే ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకోవడానికి ఈ రకమైనటువంటి ఒక కల్తీ వ్యవహారం అనేది ఉంది, లేదని నేను అనడంలా, చాలా చోట్ల బయలుదేరింది. నిజమైనటువంటి సత్యం ఏమిటో తెలుసుకోవాలి అంటే అసలు భగవంతుడికి మనకి మధ్య ఇంకొక మీడియేటర్ అవసరం ఏముంది? మీడియేటర్ అవసరం ఏముంది? ఇప్పుడు తపస్సు చేసుకుని తపస్సు సంపన్నులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి దుఃఖంతో మనం వెళతాం. వాళ్ళ కష్టాలు లేవా? ఆ తపస్సు చేయడానికి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు? కాకపోతే వాళ్ళు నవ్వుతూ స్వీకరించారు కష్టాన్ని, మనం వాళ్ళ దగ్గరికి ఏడుస్తూ వెళుతున్నాం. వాళ్ళకేముంది దుఃఖం? వాళ్ళకి కష్టం ఉంది. కానీ ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి చెప్తారు, అంతే కదా. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. లేదు నా కాళ్ళ మీద నువ్వు పడు, నా పాదాలకు పూజ చేస్తే నీ కష్టం అంతా తీరిపోతుందంటే అతను మనం మోసం చేస్తున్నట్టే లెక్క. 100% కరెక్ట్ అండి. కదా. అందుకని ఒక మంత్రం, ఒక శ్లోకం ఇచ్చి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి నువ్వు పూజ చేసుకో బాబు, అప్పుడు నీకు దాని కష్టాన్ని ఎలా అధిగమించాలో నీకే తెలిసొస్తుంది. ఆ మానసిక బలం కోసం ఇదిగో నువ్వు ఈ పూజ చేసుకో, తప్పులేదు, అలా చెప్పచ్చు. ఈ పూజ చేసుకుంటే నీకు మానసికంగా నీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం వస్తుంది, నువ్వు దీన్ని ఆశ్రయించని చెప్పచ్చు, తప్పులేదు. అంతేగాని నువ్వు ఇది పడిపో నాకు ఇచ్చేసేయి, డబ్బులు ఇచ్చేసేయి, నా పాదాల మీద పడిపో, అన్నీ నేను చూసుకుంటానులే అంటే అది మాత్రం తప్పు. అలాంటి కమర్షియల్గా చేసి ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే మాత్రం అది మోసం చేసినట్టు అవుతుంది. ఆత్మవంచన, వంచన రెండూ జరుగుతాయి. ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా చూస్తే ఒక పక్కన ప్యారల్గా భక్తిభావం పెరిగింది, అలాగే నైతిక విలువలు పడిపోతున్నాయి. మీరు కూడా చాలా సంవత్సరాలుగా భారతీయ నుంచి కూడా మీరు కృషి చేస్తున్నారు. యువత సమాజం మన సంస్కృతిని నిలబెట్టాలనే, సాంప్రదాయాన్ని నిలబెట్టాలనే ఒక తపనతో మీరు ఎన్నో స్పీచ్లు ఇచ్చారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఇవాల్టి పరిస్థితులు చూస్తుంటే కన్న తల్లే తన పిల్లల్ని చంపుకునే పరిస్థితి, భార్య భర్తని చంపుకునే పరిస్థితి, రకరకాల క్రైమ్ రేట్ పెరిగిపోవడం కావచ్చు, మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి అయితే కనబడుతోందమ్మా. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని పెంచే ప్రయత్నం చేయడంలా ఆ బలహీనతను మరింతగా బలహీనపడేటట్టే చేస్తున్నాను తప్ప వాళ్ళలో బలాన్ని పెంచేటటువంటి స్థితి మనకు లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్. ఆ తల్లి ఏ పరిస్థితుల్లో చేసిందో, అది ఎటువంటి సైకలాజికల్ డిఫెక్ట్స్తో ఆమె లోనైపోయిందో మనకు తెలియదు కదా పరిస్థితులు. లేకపోతే ఏ కన్న తల్లి ఆ విధంగా చేసుకోదు కదా. ఏ భార్య భర్తను అలా చంపుకోదు, భర్త భార్యను అలా ఏ పరిస్థితులు వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళాయో ఇది కూడా మనం ఆలోచించాలిగా కదమ్మా. అందుకని మనం ఎప్పుడూ చేయాల్సింది ఏంటంటే వాళ్ళలో ఒక భరోసాని నింపాలి తప్ప వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. మనం గౌరీ పూజ ఎందుకు చేస్తున్నాం? ఆమె వివాహం చేసుకోబోయే ఆ వనితలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి చేయిస్తున్నాం. గౌరీదేవికి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి ఆయన వివాహం చేసుకుంది పరమశివుడిని. ఆమె ఆత్మసౌందర్యాన్ని చూసిందా, బాహ్య సౌందర్యాన్ని చూసిందా? ఇవి చెప్పడం కోసం కదా మనకి చెప్పింది ఇది. అలా మన ప్రతి మనిషిలోనూ ఆ విధమైనటువంటి మానసిక బలాన్ని పెంచకుండా అతనికి ఉన్న బలహీనతను మనం ఎన్కాష్ చేసుకుందాం అనుకునే దగ్గర పొరపాటు పడుతున్నాం. అక్కడ ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. అంటే అసలు ఈ పరిస్థితికి, సమాజంలో ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? అంటే విద్యా వ్యవస్థ, లేక రాజకీయ వ్యవస్థ, లేకపోతే సమాజమేనా? అందరి తప్పు ఉంది దీంట్లో. అందరి తప్పు ఉందంట. అందరం బాధ్యులమే ఇందులో, ఎవరి తప్పు అని కాదు. విద్యా వ్యవస్థ ఫస్ట్ తప్పటడుగేసింది. మన విద్యా విధానానికి పాశ్చాత్యుల విద్యా విధానానికి చాలా తేడా ఉండేది. ఊరికి చివర ఎక్కడ ఎవరి ప్రభావం లేకుండా గురుకులాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సరైన విద్యను నేర్పించి, అతను నేర్చుకున్న విద్య వలన సమాజానికి ఒక సేవకుడిగా తయారు చేసిన విద్య మనది. సమాజానికి ఆధారం కావలసిన వాడు ఇవాళ సమాజం మీద ఆధారపడవలసి వచ్చేటటువంటి విద్యను నేర్పించి, పిల్లవాడు చదువు పూర్తి ఇంటికి వస్తున్నాడు అనగానే తల్లిదండ్రులకు భయం వేస్తుంది, నిరుద్యోగిగా చూడాల్సి వస్తుందేమో వీడినని. అప్పుడేం చేశారు? పిల్లవాడు ఎప్పుడు సమాజంలోకి వస్తాడా చూసి వాడిని మురిసిపోదామా అనే విద్య ఆనాడు ఉండేది. అందుకని గొప్ప గొప్ప వ్యక్తులు తయారయ్యారు ఆ రోజుల్లో. ఇవాళ ఏరి మచ్చుకైనా లేరే. సమాజాన్ని దోచుకునే విద్య నడుస్తోంది తప్ప సమాజాన్ని సేవించుకునే విద్య ఉన్నదా? కాబట్టి అటువంటి విద్యా విధానాన్ని గనుక మళ్ళీ నెలకొల్పితే చాలా చక్కగా చెప్పారు. ఈ చర్చనీయాంశమైన విషయం కూడా కాదమ్మా. అటువంటి వ్యక్తులు గనుక తయారై సమాజానికి వస్తే మరి వీళ్ళ సీట్లు గల్లంతవుతాయిగా. సమర్థుడైన వ్యక్తి వస్తున్నాడు అంటే వీళ్ళకి భయం. ఎప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులందరూ సమర్థులు కాకుండా ఉండాలని విద్యా విధానం ప్రవేశపెట్టి మెకాలే వెళితే అదే విద్యా విధానాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. వాడు ఎత్తుగడేమిటి? ఎటువంటి విద్యా విధానం ఉంటే సమాజాన్ని నిర్వీర్యం చేయగలమో అటువంటి విద్యను నేర్పించి వెళ్ళాడు మెకాలే
కదా. అదే విద్యా విధానాన్ని మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం కూడా అదే కొనసాగించుకుంటున్నాం కదా. ఆ విద్యా విధానాన్ని మార్చాలని ప్రయత్నం మనం చేయకపోగా ఇంకా దారుణమైనవి కూడా మనం దాంట్లో చొప్పించేస్తున్నాం. వాళ్ళకి ఆగలి కాదు, ఎలా తాగాలో ఎలా తినాలో ఎలా కూడా నేర్పించేసి పంపించేస్తున్నాం. మరి ఇంక సమాజం ఎలా బాగుపడుతుంది? అందుకని గొప్పవాళ్ళు తయారు కాకూడదనేటటువంటిదే నేటి ప్రభుత్వాల తీరు కూడా. గొప్ప వ్యక్తులు తయారు కాకూడదు, సాహసవంతులు పుట్టకూడదు. అందుకే కులాల పేరుతో ఘర్షణ, మతాల పేరుతో ఘర్షణ పెట్టి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవటం అనేది జరుగుతుంది. ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తుంది సభ్య సమాజం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు వీరభోగ్య వసుంధరగా ఉన్నటువంటి భారత భూమిలో నీకు గొప్ప గొప్ప శివాజీ లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? అమ్మా, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు చెప్పండి? ఏ రోజు చూసినా కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పది. ఈ మతావేశాలు పెంపించుకోవడం వల్ల ఏమిటి వస్తుంది మనకి? మళ్ళీ సర్వమానవ సౌభ్రాతృత్వం అని పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాం. జగమంత కుటుంబం మనదంటాం, వసుదైవ కుటుంబకం అంటాం. పదాలేమో పెద్ద పెద్దగా వాడుతున్నాం, చివరికి ఆచరణలో శూన్యం మనకి. మరి మనం ఏంటి సాధిస్తున్నాం? ఆలోచించాలి కదా. పెద్ద చర్చ జరగాలి. మీరన్నట్టుగా ఇది పెద్ద చర్చ జరగాలి. దీని మీద మళ్ళీ విద్యా విధానం మీద ఈ చదువులు మాకొద్దు అని తల్లిదండ్రుల నోటి వెంట రావాలమ్మా. తల్లిదండ్రుల నోటి వెంట ఎప్పుడైతే ఈ చదువు మాకొద్దు, ఇలాంటి చదువుల వల్ల మా పిల్లలకి ఏం ప్రయోజనం లేదు అనేది పేరెంట్స్ నుంచి రావాలి. నేను చూస్తున్నానుగా, పేరెంట్స్కి మేము వెళ్ళి కాలేజీలో స్కూల్స్లో వెళ్ళి మోరల్ వాల్యూస్ గురించి చెప్తే పేరెంట్స్కి అసలు పట్టదు. అటు ఇటు దిక్కులు చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ మాకు పిల్లలకి ఏదో మార్కులు రావాలి, ఏదో రకంగా మార్కులు వేసి పంపండి, వాడు పాస్ అయిపోయి ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాడు ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. పోటీ కూడా మార్క్స్ గురించి పిల్లల్లో పోటీ కనపట్లా, తల్లిదండ్రుల్లో పోటీ కనపడుతుంది. మా పిల్లవాడికి మార్క్స్ రావాలి. తల్లిదండ్రులకి మధ్య పోటీ, విద్యా సంస్థకి మధ్య పోటీ. ఈ ఇద్దరి పోటీల మధ్య నలిగిపోతున్నది విద్యార్థి నలగడానికి కాదు ఉన్నది, విద్యార్థి భూమి మీద వెలగడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడెంత నలిగిపోతున్నాడమ్మా మీ పోటీతత్వం వల్ల? వాడి మనసును గమనిస్తున్నారు అసలు మీరు? వాడిని ఎప్పుడైనా ప్రేమగా కూర్చొని ఒళ్ళో పెట్టుకుని ఏ తల్లిదండ్రులైనా కూర్చోబెట్టుకుని చెప్తున్నారు అసలు? వాడికి ఎలా ఉండాలో చెప్తున్నారు అసలు పేరెంట్స్? అసలు వాళ్ళ బాల్యం ఎక్కడుందమ్మా? వాడు బాల్యం అంతా కోల్పోతున్నాడు. వాడు నువ్వు 2 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడు బూటు సాక్స్ వేసి నువ్వు ప్లే స్కూల్కి పంపించేస్తున్నావు. కనీసం పిల్లలతో ఆడుకునేటటువంటి సమయం ఉండడం లేదు వాడికి. వాడు కనీసం బాత్రూమ్కి వెళ్ళాడా లేదని కూడా గమనించటం లేదు. వ్యాన్ బెల్లు కొట్టగానే, వ్యాన్ మోగగానే, హార్న్ కొట్టగానే పిల్లాడిని కుక్కేస్తున్నావు నువ్వు. ఏ తల్లిదండ్రులైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లల్ని వెన్ను నిమురుతో వాడికి చేత్తో తినిపించే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు స్కూల్స్. ఏదో ఒక మ్యాగీయో బోగియో తీసుకొచ్చి పెట్టేసేసి బాక్సులు పెట్టి పంపించేస్తున్నారు వాడికి. వాడు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, సరిగ్గా స్నానం చేస్తున్నాడా, వాడు తలదూకుంటున్నాడా, వాడి శరీరం శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాడా, వాడు ఆట పాట వాడికి ఏదైనా ఉందా, శారీరక వ్యాయామం ఉందా? ఆ ఫుడ్ ఏదో తీసుకొచ్చేయటం, ఏదో ఆర్డర్స్ చేసేసుకుని తినేస్తున్నారు. ఆ మొత్తంతో పొట్టంతా పాడు చేసేసుకుంటున్నారు. ఇంక వీళ్ళే సమాజానికి పనికి వచ్చే గొప్పవాళ్ళుగా తయారవుతారమ్మా. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ఎవరికి వాళ్ళు ఫోన్లో బిజీ. అంతే, ఎవరి ఫోన్లో వాడు ఆడుకుంటున్నారు, శుభ్రంగా చూసుకుంటున్నారు. వేస్ట్ అమ్మా మాట్లాడి. నాకు కూడా చాలా చిరాకు వచ్చేస్తుంది. మీరు ఏమన్నా చెప్పండి, చెప్పడం అనవసరం. ఇంకా ఎంత మనం మొత్తుకున్నా ప్రకృతే దీనికి ఏదో ఒక సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పటి వరకు మనం అందరం ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే. ఎవరికి వాళ్ళు అనుభవించనివ్వండి, పేరెంట్స్ని కూడా అనుభవించనివ్వండి, తెలిసి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, డబ్బుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. చూద్దాం డబ్బుంటే అన్నీ ఎలా అయిపోతాయి. అంటే మార్పు సాధ్యం కాదంటారు, అది వేచి చూడాలంటారు. టైం అమ్మ, టైం ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది, కాలమే బుద్ధి చెప్తుంది. అప్పుడు ఏడు చేయం ప్రయోజనం లేదు. అయ్యో నా కోసం ఎవరూ లేరా, అయ్యో నా కోసం ఎవరూ రారా అని అప్పుడు నువ్వు ఆక్రోశించిన ఎవరు రారు. చాలా చక్కగా చెప్పారు. మీ అనుభవాన్నంతా రంగరించి, అంటే మీ ఒక్కొక్క మాట వింటుంటే తెలుస్తుంది. అంటే ఎంత చక్కటి అబ్జర్వేషను. నిజంగా ఇవన్నీ చర్చ జరగాలి. ఒక మార్పు కోసం అయితే ప్రయత్నం చేయాలి. చేస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్మా. ఒకవైపున చెడు ఎంత పెరుగుతోందో ఈ మంచిని పెంచడానికి కావాల్సిన ప్రయత్నం కూడా కొందరి వల్ల జరుగుతోంది. కాయిన్కి రెండో సైడ్ కూడా మనం చూడాలి. కాకపోతే పర్సంటేజ్ ఎంత అనేది కానీ బ్యాలెన్స్, ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉండొచ్చు, కానీ ఇది మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేంత వరకు ప్రకృతి కూడా తాను కూడా తన ప్రణాళికను ప్రారంభం చేస్తోంది. ఆల్రెడీ మొదలు పెట్టింది. మానవుడికి బుద్ధి చెప్పడానికి కావలసిన ప్రణాళిక ప్రకృతి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అది వస్తుంది తప్పకుండా. ఇది ఒక సైకిల్ అమ్మా, ఇదొక సైకిల్. అందుకని నేనేమంటానంటే ఎవరికి వాళ్ళమే. మళ్ళీ ఇంకొక వైపుని గురించి కనుక మనం ఆలోచిస్తే
మనం సరిగ్గా బ్రతకడం లేదనుకుంటా, ఏదో మొత్తానికి మనలో ఏదో తేడా ఉంది, మనం సరిగ్గా బ్రతకాలంటే ఎలా? ఎవరైనా కాస్త చేయూతనిస్తే పైకి వచ్చి సరిగ్గా బ్రతకడానికి కూడా ఆరాటపడుతున్న మనుషుల్ని చూస్తున్నాను నేను. కరెక్ట్గా దిశానిర్దేశం చేసేవాడు కావాలి. ఎటువంటి వాడు కావాలి? తాను ఆచరిస్తూ ఆదేశిస్తే వినడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. తాను ఆచరించకుండా ప్రజలను ఆదేశిస్తే ఎవ్వడూ వినడు. అలాంటి వాడు కావాలి. అలాంటి గురువు దొరకాలి. అలాంటి గురువు లభ్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు మారుతారు. తప్పకుండా మీరు అన్నట్టుగా ఆ గురువు దొరకాలి, ఆ మార్పు రావాలి అని కోరుకుందాం. మీరు ధనుర్మాసం గురించి, ధనుర్మాస పూజలు, అలాగే ఆ పరమార్థం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.